ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 ఒకసారి చూద్దామండి. జేమ్స్ 5:17-18 వర్స్. Elia was a human being, even as we are. He prayed earnestly that it would not rain, and it did not rain on the land for 3.5 years. హల్లెలూయా. ఒకసారి తెలుగులో చూద్దాం. ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో ఈ వాక్యం ఇది న్యూ టెస్టిమెంట్ లో రాయబడి ఉందండి. ఇది యాక్చువల్గా పాత నిబంధనలో జరిగిన ఒక గొప్ప దేవుని యొక్క మహిమ కార్యము. ఇది నూతన నిబంధనలో కూడా లెక్కించబడి ఇక్కడ మనకి ఈ విధంగా మనకి దేవుడు చూపిస్తున్నారు. అయితే ఇది ఎటువంటి సమయంలో ఇది జరిగింది అనేసి అంటే మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఇస్రాయేల్ అంతా ఏంటంటే రిబెలియన్ అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న సమయంలో, దేవునికి వ్యతిరేకమైన సమయంలో, దేవుడికి ఆ ఇస్రాయేల్ జనాంగం ఏంటంటే దేవుడు అంటే భయభక్తులు లేని సమయంలో, అలాగే ఆహాబ్ అనే ఆయన ఇస్రాయేల్ అయినప్పుడు కూడా, ఆహాబ్ అనే ఆ యొక్క రాజు ఇస్రాయేల్ అయినప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకంగా, దేవుడి దగ్గరలో లేకుండా యెజబెల్ అనే ఆ యొక్క స్త్రీతో వివాహం చేసుకొని దేవుడికి ఇంకా దూరంగా వెళ్ళిపోతున్న సమయాల్లో, దేవుడు యొక్క ప్రజలందరినీ ఆ నాశనంలోకి దేవుడికి వ్యతిరేకంగా తీసుకొని వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు ఈ ఎలైజాని ఆ యొక్క సమయంలో అక్కడ పంపించడం అనేది జరిగింది. సో ఆ విధంగా మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ వాక్యం ద్వారా అక్కడ ముఖ్యమైన అక్కడ మాటలో ఆ వాక్యంలో మనం చూస్తుంది ఏంటంటే ఎర్నెస్ట్లీ. తెలుగులో ఏమనుంది? ఎర్నెస్ట్లీ అంటే ఆసక్తిగా, గంభీరంగా, ఆసక్తిగా. అక్కడ ఏలియా ఎలా ప్రార్థన చేశాడంటే ఆసక్తిగా అనేసి ఉందండి. ఆసక్తిగా అని ఉంది. అయితే ఆసక్తిగానే ఉంది కదా. ఒక్కసారి ఇది రియల్గా రాజుల గ్రంథంలో అసలు ఎలాగుంది అనేది ఒకసారి మనం చూద్దామండి. 1వ రాజులు 17వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 1 Kings 17:1. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు కొత్త నిబంధనలో ఉన్న ప్రార్థన ఎలాగంటే ఉందంటే అక్కడ ఎలాగ చెప్తున్నాడంటే ఎర్నెస్ట్లీ అంటే ఏమని ఉందంటే తెలుగులో ఆసక్తిగా చేశారని ఉంది. అయితే ఇక్కడ అదే పాఠ్యభాగం ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ మాటలు ఇక్కడ ఏమని ఉందండి? ఇక్కడ ఎలాగుంది? ఇక్కడ ఈ ప్రార్థన, ఆయన ప్రార్థన ఇక్కడ ఎలాగుంది మనం చూస్తున్నప్పుడు ఇది ఒక డిక్లరేషన్గా ఉంది కదండి. ఇది చదివినప్పుడు ఎలాగుంది? అది ఒక డిక్లరేషన్గా ఉంది. ఏమని ఉంది అక్కడ? And Elijah the Tishbite, who was of the inhabitants of Gilead, said unto Ahab, As the Lord God of Israel liveth, before whom I stand, there shall not be dew nor rain these years, but according to my word. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ 1వ రాజుల్లో మనం చూస్తున్నప్పుడు ఎలాగంటే ఉందంటే ఒక డిక్లరేషన్ ఇస్తున్నాడు, ఒక కమాండ్మెంట్ లాగా ఉంది ఆయన ప్రార్థన. కానీ ఇదే ప్రార్థనని నూతన నిబంధనలో మనం చూసినప్పుడు అది ఎలాగుందండి? అది తీవ్రమైన ప్రార్థన. అదేంటంటే గంభీరమైన ప్రార్థన, ఎర్నెస్ట్లీ అని దేవుడు వాక్యం అక్కడ సెలవిస్తుంది. అంటే ఇక్కడ ఒక విలువైన అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం పట్టుకుంటే ఏంటంటే నువ్వు ఏదైతే డిక్లేర్ చేసి ప్రార్థన చేస్తావో అది ఎలాంటి ప్రార్థన చెప్తున్నాడు దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి? ఇట్స్ ఎన్ ఎర్నెస్ట్ ప్రేయర్. హల్లెలూయా. అది ఎలాంటి ప్రార్థన? అది గంభీరమైన ప్రార్థన. మనం అనుకుంటాం కళ్ళు మూసుకొని మోకాలేసి ప్రార్థన చేస్తే అదే గంభీరమైన ప్రార్థన అనుకుంటాం కదండి. చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే తలుపులు మూసుకొని, మంచిదే, ఆ ప్రార్థన మంచిది కాదనట్లేదు, ఓకే. కానీ ఇక్కడున్న ప్రార్థన దేవుడు మనకి ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన అక్కడ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆ మాటలే అక్కడ నూతన నిబంధనలు ఏమని లెక్కించబడిందంటే ఇట్స్ ఎన్ ఎర్నెస్ట్ ప్రేయర్. హల్లెలూయా. ఇట్స్ ఎన్ ఎర్నెస్ట్ ప్రేయర్, డిక్లరేషన్. నువ్వు డిక్లేర్ చేసి ప్రార్థన చేసే ప్రతిదీ అది ఎలాగుంటుందంట? ఎర్నెస్ట్ ప్రేయర్. అది చాలా ఎలాగంటే గంభీరమైన ప్రార్థన, అది దేవునికి వింపైన ప్రార్థన, అది దేవుడు ఇమీడియట్గా దానికి రిజల్ట్ అనేది ఇచ్చే ప్రార్థన అది. హల్లెలూయా. ఇమీడియట్గా రిజల్ట్ ఉంటుంది. అందుకోసమే మనం చూసినప్పుడు ఇలాగ ఇక్కడ వెంటనే ఈ మాట చెప్పగానే అక్కడ ఏమైంది? 3.5 సంవత్సరాలు ఏమైపోయింది? వర్షం ఆగిపోయింది. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది.
ఎందుకంటే ఎర్నెస్ట్ ప్రేయర్ ఏంటంటే, ఎందుకు ఇది ఎర్నెస్ట్ ప్రేయర్ అయింది, ఎందుకు ఇది డిక్లరేషన్ ప్రేయర్ ఎర్నెస్ట్ ప్రేయర్ అని మనం ఆలోచించినప్పుడు ఒక విషయం ఉందండి. ఏదైతే దేవుడు ముందుగా ఏదైతే చెప్తాడో, దేవుడు కమాండ్మెంట్స్ ఉన్నాయి. దేవుడు కమాండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే మనకు అందరికీ తెలిసినవే. తూచా తప్పకంట ప్రతిదీ, నేను చెప్పే ప్రతి ఆజ్ఞను మీరు పాటించాలి అని ఇశ్రాయేల్కి ఒక ఆజ్ఞ ఉంది, ఒక 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు ఫాలో అవ్వాలి, ప్రతి ఆజ్ఞలు వెంబడించాలి. అన్ని ఆజ్ఞలు వెంబడిస్తేనే వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది అనేసి ఇశ్రాయేల్కి తెలుసు. ఏ చిన్న తప్పినా సరే వారు ఏమవుతారు, ఆశీర్వాదంకి వారికి అర్హత లేదు. సో అది మైండ్లో ఉంది ఏలియాకి. సో గాడ్ ఒకటి డిక్లేర్ చేశారు, యెహోవా దేవుడు ఒకటి డిక్లేర్ చేశారు. ఏం డిక్లేర్ చేశారంటే, మీకు ఆశీర్వాదం కావాలంటే నేను ఇచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని మీరు వెంబడించాలి. మీరు వెంబడించినప్పుడే అప్పుడే మీకు ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి, అప్పుడే మీకు వర్షం వస్తుంది, అప్పుడే మీరు పంటలు పండుతాయి, అప్పుడే మీరు ఆశీర్వదించబడతారు, అప్పుడే మీరు ఫలిస్తారు అని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు ఇశ్రాయేల్ జనానికి. అయితే వీళ్ళు ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుని యొక్క ఆ ఆలోచనలకి, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. సో దేవుడు అటువంటి సమయంలో ఈ యొక్క మాటలు చెప్తుంది ఏంటంటే డిక్లరేషన్ ప్రేయర్. ఇప్పుడు డిక్లరేషన్ ప్రేయర్ కోసం మనం చెప్తున్నప్పుడు, డిక్లరేషన్ ప్రేయర్ అంటే ఏంటంటే పూర్తిగా దేవుడు ఏదైతే తూచా తప్పకుండా దేవుడు చెప్పింది పాటిస్తే అది నువ్వు వెంటనే దాన్ని నువ్వు డిక్లేర్ చేసావు అనుకో. దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఇది వెంబడిస్తేనే, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలో అయితేనే నీకు ఈ ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి ఏమొస్తుంది, దేవుడి నుంచి వచ్చే ప్రతి ఒక్క కర్స్ వస్తుంది, దేవుడి నుంచి వచ్చే ప్రతి ఒక్క శాపం అనేది వస్తుంది, దేవుడి నుంచి వచ్చే ప్రతి వ్యతిరేకమైన దాని పైకి వస్తుంది. కాబట్టి ఏలియాకి తెలుసు, ఏలియా ఏంటంటే లైనప్లో ఉన్నాడు, దేవుడిచ్చే కమాండ్మెంట్స్కి ఆయన లైనప్లో ఉన్నాడు. ఆయనతో దేవుడితో ఒకటై మాట్లాడుతున్నాడు ఏలియా, ఆయనతో లైనప్ అయి ఉన్నాడు. ఎందుకంటే ఏలియాకి తెలుసు వీళ్ళు కరెక్ట్గా లేరు, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆ ఆజ్ఞ ప్రకారంగా వీళ్ళు ఏం చేయబడరు, ఆశీర్వదించబడరు అని ఏలియాకి తెలుసు. కాబట్టి ఏలియా ఏం చేశాడంటే డైరెక్ట్గా ఒకే ఒక మాట చెప్పాడు, ఏంటంటే there will be neither dew nor rain in the next few years except at my word. హల్లెలూయా. ఒకే ఒక మాట చెప్పాడు, ఏంటంటే మీకు వర్షం, ఎందుకంటే ఆయన లైనప్లో ఉన్నాడు. యెహోవా దేవుడు చెప్పిన ఆ యొక్క ముందుగా దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో దానికి లైనప్లో ఉన్నాడు. ఆ మాటలకి యెహోవా ఏంటంటే ఆయన దగ్గరగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన తెలుసు ఇక్కడ ఆశీర్వాదం రాదు, ఎందుకంటే వీరు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి ఏమొస్తుంది, ప్రతిదీ దేవుని వ్యతిరేకమైనది ఏదైతే ఉందో అదంతా వాళ్ళపైకి వస్తుంది. పంటలు ఉండవు, వర్షం రాదు, వీళ్ళ జీవితంలో ఆశీర్వాదం అనేది చూడరు, ఎందుకంటే వీళ్ళు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. అటువంటి సమయంలో అది ఏలియా డిక్లేర్ చేస్తున్నాడు కాబట్టి డిక్లరేషన్ ప్రార్థన. డిక్లరేషన్ అనేది ఏంటంటే ఆల్రెడీ ముందు దేవుడు ఏదైతే చెప్పాడో అది నువ్వు ఎప్పుడైతే విడుదల చేస్తావో అది ఇమీడియట్గా జరుగుతుంది. హల్లెలూయా. ఏదైతే దేవుడు చెప్పాడో అది నువ్వు ఇమీడియట్గా డిక్లేర్ చేసినప్పుడు అది ఇమీడియట్గా జరుగుతుంది. తర్వాత వర్స్ మనం చూసినప్పుడైతే ఒకసారి 1 Kings 17:1లోకి ఒకసారి 1లోకి వెళ్దామండి. హల్లెలూయా. వేరే వర్షం కేజేవికి వెళ్దామండి, ఒకసారి కేజేవి. ఇక్కడ చూసినప్పుడే మనం చూస్తే ఈ వాక్యం, that's the Lord said God of Israel liveth before whom I stand. ఇక్కడ ఏలియా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బిఫోర్ హూమ్ ఐ స్టాండ్. ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుంది, ఏలియా ఏం చెప్తున్నాడంటే, నేను దేవుడు ముందు నిలబడి నేను మీకు చెప్తున్నాను, నేను దేవుని ముందు నిలబడి నేను మీకు చెప్తున్నాను, నేను బిఫోర్ హూమ్ ఐ స్టాండ్ అంటే నేను దేవుడు ముందు నిలబడి దేవునితో ఒకటే నేను ఈ వాక్యము ఈ యొక్క డిక్లరేషన్ చేస్తున్నానని చెప్తున్నాడు. అంటే ఏలియా భయపడలేదు, ఎందుకంటే ఏలియా ఎవరి ముందు నిలబడ్డాడంటే ఇప్పుడు దేవుని ముందు నిలబడ్డాడు. హూమ్ ఐ స్టాండ్ యాజ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇస్రాయల్ లివెత్ బిఫోర్ హూమ్ ఐ స్టాండ్. ఆ దేవుడు ఎవరైతే ఆ యొక్క శక్తిగల దేవుడు ఉన్నాడో, ఎవరైతే ఆ యొక్క నిజమైన దేవుడు అబ్రహాం ఇస్సాక్ యాకోబు దేవుడు ఉన్నాడో ఆ దేవుడు ముందు నేను నిలబడి ఆ దేవుడిలో ఉండి నేను మీకు ఈ డిక్లరేషన్ చేస్తున్నానని చెప్తున్నాడు. అంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే అక్కడ బిఫోర్ హూమ్ ఐ స్టాండ్. మనం ఎప్పుడైతే దేవుడిలో నిల్చొని ఉంటామండి, దేవుడిలో మనం కట్టబడి ఉంటామో మనం ఎవరికి భయపడం. ఏలియా ఏం చేశాడంటే దేవుడిలో ఉన్నాడు కాబట్టి, దేవునితో నిలబడ్డాడు కాబట్టి, దేవునితో ఆయన ప్రయాణం సాగిస్తున్నాడు కాబట్టి భయపడలేదు. ఆహాబ్కి, జెజబేల్కి భయపడలే. వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళ పైకి ఎన్ని క్రూరమైన పనులకి ఏలియాని ఏం చేద్దాం అన్నప్పుడు కూడా ఏలియా ఏం చేశాడు, భయపడలే.
ఏలియా ఏం చేశాడంటే ఐ స్టాండ్, నాకు వ్యతిరేకంగా మీరు అందరూ ఉన్నప్పుడు కూడా నేను ఒక్కడనే చాలు, నా దేవుడు నా పక్షాన్ని నుండి నన్ను ముందుకు నడిపించగలడు. హల్లెలూయా, నా దేవుడు ఒక్కడు చాలు. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడంటే బిఫోర్ హూమ్ ఐ స్టాండ్, నేను ఎవరి ముందైతే నిలబడ్డానో ఆ దేవుడు నామంలో నేను చెప్తున్నాను. హల్లెలూయా. అక్కడ మనం చూసినప్పుడైతే ఇంకా చూస్తే అండి, మనం ఎప్పుడైతే మనం అలా ఆ రకంగా మనం నిల్చుంటామో దేవుడు చాలా ఇష్టపడతాడు. ఎలాగంటే అక్కడ దేవునిలో ఉన్న శక్తి ఎలాగంటే వెన్ యూ హ్యావ్ పవర్ విత్ గాడ్ యూ హ్యావ్ పవర్ విత్ మెన్. హల్లెలూయా. వెన్ యూ హ్యావ్ పవర్ విత్ గాడ్ యూ హ్యావ్ పవర్ విత్ మెన్. ఎప్పుడైతే నువ్వు దేవునితో కలిసి ఆ రకంగా ఉంటావో నీకు మనుషులపై కూడా నీకు అధికారం ఇస్తాడు దేవుడు. రాజు అయినప్పుడు కూడా ఎవరైనప్పుడు కూడా వాళ్ళందరిపై నీకు అధికారం దేవుడు ఇస్తాడు. ఏలియాకి అధికారం ఇక్కడ ఇచ్చాడండి. ఏలియా అందుకోసం శాసించి ప్రార్థన చేశాడు, డిక్లేర్ చేశాడు. ఎప్పుడైతే డిక్లేర్ చేశాడో వర్షం ఆగిపోయింది అంతే. ఏలియా దేవుడిలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు, దేవుడిలో ఉన్నాడు. కాబట్టి ఏమైంది? పవర్ ఆఫ్ గాడ్, ఆయన దేవుడి శక్తి ఈయనలోనూ ప్రవహిస్తుంది. ఎప్పుడైతే ఆయనలో ప్రవహిస్తుందో ఆ పవర్ ఆఫ్ గాడ్ ఆయనలో ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆయన తాకలేరు. ఆయన ఇండిపెండెంట్గా అయిపోయినప్పుడు కూడా భయపడలే, ఎందుకంటే నేను చెప్పేదే జరుగుతుంది అంతే. ఎందుకంటే బికాస్ ఐ హ్యావ్ ద పవర్ విత్ గాడ్, దేవునితో కలిసి ఆ శక్తిని నేను ఆపరేట్ చేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలా చూసినప్పుడు ఆ నెక్స్ట్ వర్స్కి ఇప్పుడు వెళ్తామండి. అండ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటు హిమ్ సేయింగ్, ఓకే ఒక్కసారి మళ్ళీ జేమ్స్కి వెళ్దామండి. ఒకసారి ఇందాక చూసాం కదా స్టార్టింగ్లో జేమ్స్, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంకి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదండి, ఈ 2 ఉన్నాయి, 2 వర్సెస్ మనం చూసాం. 17వ వర్స్లో ఏం చూసామంటే ఎర్నెస్ట్ ప్రేయర్ ఏంటి అంటే మనం ఒక చిన్న ఐడియా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. ఎర్నెస్ట్ ప్రేయర్ ఏంటంటే డిక్లరేషన్. నువ్వు డిక్లేర్ చేసే ప్రతిదీ దేవుడు ఏదైతే ఆల్రెడీ చెప్పిందో, ఏదైతే చెప్పి ఉన్నాడో, ఏదైతే ఆయన చేసి ఉన్నాడో దాన్ని మనం డిక్లేర్ చేసినప్పుడు, దేవుడితో కలిసి నువ్వు ఆపరేట్ చేసినప్పుడు ఏమవుతుంది? అది జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అండ్ హీ ప్రేడ్ అండ్ ద హెవెన్స్ గేవ్ రెయిన్ అండ్ ద ఎర్త్ ప్రొడ్యూస్డ్ ఇట్స్ క్రాప్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ అగైన్ హీ ప్రేడ్. ఇక్కడ ఏమైనా ఉంది? ఎర్నెస్ట్లీ ప్రేయడ్ అని ఉందండి, తీవ్రంగా ప్రార్థన చేశాడని ఉందా? ఇక్కడ ఫస్ట్ టైం తీవ్రంగా ప్రార్థన చేశాడని ఉంది, రెండోసారి తీవ్రంగా ప్రార్థన చేశాడని లేదే. అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఫస్ట్ టైం అయితే తీవ్రంగా ప్రార్థన చేశాడు అంటే ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏదైతే దేవుడు విడుదల ఆల్రెడీ చేశాడో దాన్ని నువ్వు డిక్లేర్ చేస్తే అది తీవ్రమైన ప్రార్థన. ఓకే, ఈ ప్రార్థన ఇదేంటంటే మామూలు మనం అనుకునే ప్రార్థన. ఇదే ప్రార్థన అంటే నువ్వు నేను మనం చేస్తాం చూసారా, కళ్ళు మూసుకొని మోకాలేసి లోపలికి వెళ్ళి ప్రభా నాయన అని కుస్తీలు పడతాం చూసారా, అది జరగాలి 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 అని కుస్తీలు పడతాం. ఆ ప్రార్థన ఇది. హల్లెలూయా. ఇది ఎందుకు ఆ ప్రార్థన అంటే అగైన్ హీ ప్రేడ్. ఇదేంటి? 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రార్థన చేసిన ప్రార్థన ఇది. హల్లెలూయా. 3.5 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు మనం చూడొచ్చు. ఏలియా ఎంత కష్టపడ్డాడు ఆ ప్రార్థనకి. 7 సార్లు తల మోకాల్లో పెట్టి కింద మీద. ఎందుకంటే ఏలియాకు తెలుసు నువ్వు చేసిన పని బట్టే నీకు ఆశీర్వాదం వస్తుందా. డిక్లరేషన్ అనేది ఈజీయే, ఎందుకంటే ఆల్రెడీ దేవుడు చెప్పాడు కాబట్టి. దేవుడు చేస్తాడు, అది దేవుడు ఒక వాగ్దానం అనేది రిలీజ్ చేస్తాడు. దేవుడు కమాండ్మెంట్స్ ఆల్రెడీ ఇచ్చేసాడు. ఆ కమాండ్మెంట్స్ ఇచ్చాడు కాబట్టి అది ఈజీగా డిక్లేర్ చేయొచ్చు, అది అయిపోద్దని తెలుసు ఏలియాకి. కానీ రెండోది ఉన్నదే వర్షం తీసుకురావాలి కదా పైనుంచి, అది చాలా కష్టం. అది ఇప్పుడు కొంచెం కష్టమైన పని. అది ప్రార్థన చేయాలి. అది ఏంటంటే అంత ఈజీ కాదు అది. దాన్ని ఏంటంటే దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏలియా? కష్టపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ఒక మాటతో, అది కూడా ఒక మాటతో డిక్లేర్ చేసి తీసుకొచ్చేవచ్చు కదా వర్షం. అంత ఈజీగా తీసుకురాలేకపోయాడే వర్షం, కొంచెం టైం పట్టింది కదా. మనం ఆ యొక్క 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం చూసినప్పుడు కొంత సమయం పట్టింది. ఆ ఏలియా మనకి ఎక్స్ప్రెషన్స్ చూపిస్తున్నాడు. ఆ యొక్క 17th చాప్టర్లో ఆయన కర్మేల్ ఆ యొక్క కర్మేల్ పర్వతం పైకి వెళ్ళి ఆ కర్మేల్ పర్వతంలో ఆయన తల మోకాల్లో పెట్టుకొని ప్రార్థన చేసి ఫస్ట్ టైం వెళ్ళి ఆయన సర్వెంట్కి వెళ్ళి ఆయన సేవకుడికి వెళ్ళి చూడు ఏమైనా ఎక్కడైనా వర్షం వచ్చే సూచనలు ఏమైనా కనబడుతున్నాయా, వెళ్ళి చూసురా అని ఎన్నిసార్లు పంపారండి? 7 సార్లు. అంటే అక్కడ ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు అక్కడ అంటే ఏంటంటే ఆయన తెలుసు డిక్లరేషన్ ప్రేయర్ అది అయిపోద్ది వెంటనే. హల్లెలూయా.
డిక్లరేషన్ ప్రేయర్ అనేది వెంటనే అవుతుంది. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ అది పాస్ చేస్తాడు, శాసనాలు ఆల్రెడీ దేవుడు చేసింది కాబట్టి డిక్లేర్ చేస్తే అయిపోద్ది, అంతే కదా. దేవుడు చేశాడు, దేవుడు కమాండ్మెంట్స్ పాస్ చేశాడు. ఆ కమాండ్మెంట్స్ తగ్గట్టుగా అక్కడ ఉన్న నేషన్ ఉంది. ఇప్పుడు ఇస్రాయేల్ దేశం అంతా అక్కడ ఉన్న కమాండ్మెంట్స్ ప్రకారంగా నేషన్ అంతా అక్కడ ఉంది. ఆ రాజ్యం అంతా ఇస్రాయేల్ అంతా ఎలాగున్నారంటే దేవుడు ఏదైతే చెప్పాడో కరెక్ట్గా అలాగే ఉన్నారు. వ్యతిరేకంగా ఉంటే మీకు వస్తాయి అన్నారు కాబట్టి ఏలియాకి చాలా ఈజీ అయిపోయింది. కానీ ఇది మాత్రం ఇప్పుడు ఎలాగుందంటే వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి దీనికి అంత ఈజీగా కమాండ్మెంట్ ద్వారా ఈ ఆశీర్వాదం రావడం అనేది అంత ఈజీ కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి చూద్దామండి, ఒకసారి మళ్ళీ 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంకి వెళ్దాం. అప్పుడు ఏలియా ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనం 2nd వర్స్కి వెళ్దామండి. 2nd హల్లెలూయా. ఒకసారి 18కి వెళ్దామండి. 18th చాప్టర్, 1 Kings 18th చాప్టర్ 41 వర్స్కి వెళ్దామండి. 40 వర్స్ 40. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చూద్దామండి. దెన్ ఏలియా కమాండెడ్ దెమ్ సీజ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ బాల్, డోంట్ లెట్ ఎనీవన్ గెట్ అవే. ఓకే, దీని తర్వాత వర్స్కి వెళ్దామండి. 41. ఓకే, అండ్ ఏలియా సెట్ టు అహాబ్, గో ఈట్ అండ్ డ్రింక్ ఫర్ దేర్ ఈజ్ సౌండ్ ఆఫ్ హెవీ రెయిన్. ఓకే, ఈ మాట చెప్పకముందు మనం ఇక్కడ చూసినప్పుడు ఇప్పుడు ఏలియా ఏం చేశాడంటే ఆ యొక్క నేషన్ ముందు రాజు ఉన్నాడు, ఆ యొక్క ఇస్రాయేల్ దేశం ఉంది, అక్కడున్న ప్రతి ఒక్కరు ఆ బయలుని పూజ చేస్తున్న ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరి ముందు ఒక శబ్దాన్ని ఏలియా పెట్టాడు. ఏం పెట్టాడంటే, ఈరోజు మీ దేవుడా నా దేవుడా ఎవరి దేవుడు గొప్ప దేవుడో తేల్చుకుందాం. ఈరోజు మీ దేవుడా మా దేవుడా ఎవరి దేవుడు గొప్ప దేవుడో తేల్చుకుందాం. కాబట్టి ఈ యొక్క శబ్దాన్ని మనం చూద్దాం అనేసి ఆ యొక్క ముందు వర్సెస్లో మనం చూసినప్పుడు అవన్నీ చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మీరు మీ బయలుదేవతల్ని మీరు ఆరాధిస్తున్నారు కదా, మీ బలిని తీసుకురండి, మీ బలిని తీసుకొచ్చి అక్కడ అర్పించండి. అర్పించినప్పుడు పరలోకం నుంచి అగ్ని వచ్చి అది దహించి వేయాలి. అలాగే నేను మీకు ఏదైతే చెప్తానో నేను కూడా అదే చేస్తాను, నేను కూడా అలాగే ప్రార్థన చేస్తాను, నా దేవుడు వచ్చి ఆ యొక్క బలిని దహించి వేయాలి అనేసి ఒక శపథాన్ని చేస్తున్నాడండి. ఇక్కడ శపథం చేసినప్పుడు మనం చూస్తే ఇక్కడ శపథం చేశాడు. ఏంటంటే అలాగే జరిగితే అప్పుడు ఎవరి దేవుడు గొప్ప దేవుడో ఆ దేవుడికే, ఎవరైతే ఆ బలిని దహించి వేస్తారో ఆ దేవుడే గొప్ప దేవుడు అని ఆ దేవుడినే మనం స్తుతిద్దాం. ఆ దేవుడి వైపుకే ఈ జనులందరూ, ఈ దేశం ఇశ్రాయేల్ దేశం అంతా ఆ యొక్క జనులందరూ కలిపి ఆ దేవుడినే స్తుతిస్తారు అని ఒక శబ్దం జరిగింది అనేసి మనందరికీ తెలుసు. ఆ పైన జరిగింది. సో అలా జరిగినప్పుడు ఇప్పుడు అది ఛాలెంజ్ అనేది లోకం అంటే ఆల్మోస్ట్ ఇస్రాయేల్ అందరూ ఉన్నారు అక్కడ. రాజు ఉన్నాడు, ఆహాబు ఉన్నాడు. ఇప్పుడు ఆహాబు అది వద్దులే అనేసి అనడానికి వీల్లేదు. ఆహాబు ఏంటంటే ఆ ఛాలెంజ్ని తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అందరూ ఉన్నారు కాబట్టి ఆహాబు ఏం చేశారు, ఆహాబు కానీ అక్కడ ఉన్న బయలు ప్రవక్తలు కానీ అందరూ ఏమన్నారంటే ఓకే, ఆ ఛాలెంజ్కి ఓకే అన్నారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ ఛాలెంజ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే స్టార్ట్ చేశారు. ఆ యొక్క సమయానికి ఆ యొక్క ఆల్టర్ని సిద్ధం చేశారు. అక్కడ బలిని పెట్టారు. ప్రార్థన చేస్తున్నారు. పొద్దున్న అయింది, మధ్యాహ్నం అయింది, ఇంకా ప్రార్థన చేస్తున్నారు. ఇంక ఏలియా అంటున్నాడు, పిల్లండి మీ దేవుడు పడుకున్నాడేమో, రెస్ట్ తీసుకున్నాడేమో, లేదంటే మీ దేవుడు ఏదైనా వేరే తెలియకంటే వేరే ఆల్టర్నేటివ్ ఊరు వెళ్ళిపోయాడేమో, ఇక్కడికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయాడని హేళన చేస్తున్నాడు. ఈయన తెలుసు ఈయన దేవుడు ఏంటో అనేది. కానీ వాళ్ళు ఏంటంటే కోసుకుంటున్నారు. చాలా ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అన్ని రకాలు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ వాళ్ళు చేశారు. ఆ బయలుదేవతలు ఆ దేవుడు వచ్చి ఆ యొక్క అర్పణని కన్జ్యూమ్ చేస్తాడేమని. బట్ చివరికి ఏమీ జరగలేదు అక్కడ అనేసి మనకి అక్కడ వాక్యం మనకి తెలియచేస్తుంది. కాబట్టి ఒకసారి చూద్దాం అండి, అది ఆ వాక్యం చూద్దాం మనం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మంచి పాసేజ్ అది. ఒకసారి మనం ముందుకు వెళ్దామండి. 1837 నుంచి చూద్దామండి ఒకసారి. 1837. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయి. ఓకే, ఇది ఏలియా చేస్తున్న ప్రార్థన. వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ ప్రార్థన అయిపోయింది,
వాళ్ళది వర్కౌట్ అవ్వలేదు, వాళ్ళ పక్కన ఉన్నారు. ఇప్పుడు ఏలియా చేస్తున్నాడు ప్రార్థన. చదవండి సిస్టర్. నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదవ, నీవు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒక్కనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వానికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు. చాలు సిస్టర్. ఓకే, ఇప్పుడు మనం ఆ వర్సెస్ చూసాం కదండి. ఇప్పుడు ఏమైందంటే ఏలియా ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది ఏంటంటే ఆ యొక్క సాక్రిఫైస్ ఏదైతే పెట్టాడో ఏలియా కూడా పెట్టాడు కదా, ఆ అర్పణ, బలి అర్పణ పెట్టాడు. ఇప్పుడు ఆ అర్పణ ఏమైందంటే ఆయన ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుంచి అగ్గిని పంపించి ఆ అర్పణని కన్జ్యూమ్ చేశాడు. హల్లెలూయా, కన్జ్యూమ్ చేశాడు. అయితే కన్జ్యూమ్ చేసిన తర్వాత మనం ఒకటి చూద్దామండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ యొక్క అర్పణ యాక్చువల్గా కరెక్ట్గా దేని మీద వచ్చి పడ్డదండి? ఆ అగ్ని ఎక్కడ పడింది? కరెక్ట్గా అర్పణ మీద మాత్రమే పడింది. మన చుట్టూ చూస్తే ఆహాబు ఉన్నాడు, ఇశ్రాయేల్ ఉన్నారు, బయలు ప్రవక్తలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే వాళ్ళు ఎవరిపైన కూడా దేవుడు ఆ యొక్క అగ్ని వాళ్ళ మీద రానివ్వకంట దేవుడు ఏంటంటే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సపోజ్ మనమే అంటే ఇమాజిన్ చేయండి, అది నిజం కాదు, నువ్వే దేవుడు అనుకో. నువ్వు ఇప్పుడు అగ్ని పంపించాలి. నువ్వు అగ్ని పంపించాలనుకోండి, ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఫుల్గా వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలంతా. రాజు వ్యతిరేకంగా ఉన్నాడు. అక్కడ నీకు వ్యతిరేకంగా నువ్వు సృష్టించిన ఈ సృష్టిలో నీకు వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తావు? అగ్ని ఎక్కడ పంపిస్తావు? బలి మీద పంపిస్తావా? చూసారు, ఎవరు మాట్లాడలే. అంటే ఆ బలి మీదకి అగ్ని పంపిస్తావా, లేకపోతే ఆహాబ్ మీద పంపిస్తావా, లేదంటే ఇశ్రాయేల్ మీద పంపిస్తావా, లేదంటే బయలు ప్రవక్తల మీద పంపిస్తావా? చూసారా మన ఆలోచన. అందుకని మనకి ఏంటంటే దేవుడే, మనుషులమే. హల్లెలూయా. ఆయన ప్రేమ గొప్పదే. అందుకోసం ఆయన దేవుడు, మనం మనుషులం. ఆయన అంత మంచి దేవుడు అంటే మనమైతే మాత్రం ఇమీడియట్గా మన ఆలోచన ఎలాగంటే ఎవడైనా మనకు చిన్నది ఏదైనా తేడా చేశాడు అనుకో 10 మందికి చెప్తాం. ఒక్కసారి కాదు, లైఫ్ లాంగ్ చెప్తూనే ఉంటాం కదా. చాలాసార్లు చెప్తుంటారు కదా పాస్టర్ గారు, వివాహం అయినప్పుడు ఆ యొక్క వైఫ్ వాళ్ళ తాలూకాలు సరిగ్గా ఏదైనా పెట్టలేదు అనుకోండి, ఆ భోజనాల్లో తేడా వచ్చిందనుకో, ఆ భర్త చూసారా లైఫ్ లాంగ్ అలాగా మీ ఇంట్లో మీ వాళ్ళు ఇలా చేశారా పెళ్లి రోజు అని చెప్తారా అంటారు కదా. అలాగా మనం ఏం చేస్తాం అంటే లైఫ్ లాంగ్ అలాగా అదే చెప్తాం కదా. మన క్యారెక్టర్ చెప్తున్నానండి. అంటే మన క్యారెక్టర్ ఎలాగుంటుందంటే లైఫ్ లాంగ్ మనం ఏం చేస్తామంటే అదే గుచ్చుతూ ఉంటుంటాం. మనకు నచ్చింది అంటే ఏంటంటే మన మనుషులు మనం మంచి వాళ్ళుగా మనం ప్రయత్నించినప్పుడు కూడా ఫెయిల్ అయిపోతాం. ఇంపాసిబుల్, మనం సక్సెస్ అవ్వలేము. ఎందుకంటే అనేక సార్లు మనం ట్రై చేస్తాం కానీ ఇంపాసిబుల్ అనమాట. అనేక సార్లు మనం ముందుకు వెళ్తాం కానీ అక్కడ ఫెయిల్ అయిపోతుంది. నేను చాలా మంచిగా ఈరోజు నేను మంచిగా చేశానంటే రేపు 100 చెడ్డవు చేసేస్తాం. 100% అండి. ఎవరు పర్ఫెక్ట్ కాదు మనం. అందుకే గాడ్ ఎంత మంచి దేవుడు అంటే ఆ సాక్రిఫైస్ కరెక్ట్గా ఆ యొక్క ఆ సాక్రిఫైస్ ఆ బలి మీదకి ఆ అగ్ని కరెక్ట్గా వచ్చి దహించేసింది. ఇప్పుడు వీళ్ళకి ఆశీర్వాదానికి డోర్స్ ఓపెన్ అయ్యాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ బలి ఆకాశం నుంచి ఆ అగ్ని వచ్చి ఎప్పుడైతే బలిని కన్జ్యూమ్ చేసిందో ఇశ్రాయేల్కి ఏమైంది? వీళ్ళకి ఒక డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆ జడ్జిమెంట్ నుంచి ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, దేవుని యొక్క కార్యాలకు వ్యతిరేకంగా ఉన్నారో, దేవుని యొక్క ఆ మహిమకి వ్యతిరేకంగా ఉన్నారో, దేవునికి రిబెలియన్గా ఉన్నారో, దేవునికి ఆ యొక్క దేవుడు చేసే ప్రతి దానికి వ్యతిరేకంగా ఉన్న వీరికి ఇప్పుడు ఏమైందంటే డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు వీళ్ళకి ఆశీర్వాదానికి అర్హత అనేది వచ్చింది. ఎందుకంటే మనకు తెలుసు ఎప్పుడైతే ఏదైనా ఆ బర్న్ట్ ఆఫరింగ్ని వధించినప్పుడు అక్కడ దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళకి ఆశీర్వాదమైన డోర్స్ ఓపెన్ చేస్తారు. హల్లెలూయా. సో ఇప్పుడు వీళ్ళకి ఏమైందంటే ఎప్పుడైతే ఆ సాక్రిఫైస్ అక్కడ ఆ ఫైర్ వచ్చి దహించి వేసిందో అప్పుడు వీళ్ళకి ఏమైందంటే వీళ్ళకి బ్లెస్సింగ్స్ అనే డోర్స్ ఓపెన్ అయ్యాయి. హల్లెలూయా. అప్పుడు
ఏలియా ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే సాక్రిఫైస్ దేవుడు దహించి వేశాడో ఏలియాకి మళ్ళీ వచ్చింది పవర్. ఏలియాకి తెలిసిపోయింది. ఎప్పుడైతే దహించి వేయబడిందో ఏలియా ఏంటంటే నెక్స్ట్ మిరాకిల్కి రెడీ అయిపోయాడు. పైకి వెళ్ళిపోయాడు కర్మేల్ పర్వతానికి. హల్లెలూయా. అప్పుడు కర్మేల్ పర్వతానికి వెళ్ళిపోయాడు. ఆ కర్మేల్ పర్వతానికి వెళ్ళినప్పుడు ఒకసారి అది చదువుదాం సిస్టర్. అది 1840 ఒకసారి చదువుదాం. 1840. అప్పుడు ఏలియా ఒక్కనినైనా తప్పించుకొని పోనీయక. ఇది వద్దు, 41 చదువుదాం. 41 సారీ. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. చాలు సిస్టర్, ఒకసారి 41 వర్సే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమని ఉందంటే, అండ్ ఏలియా సెడ్ టు ఆహాబ్, ఏలియా ఆహాబ్కి చెప్తున్నాడు, గో ఈట్ అండ్ డ్రింక్ ఫర్ దేర్ ఈస్ సౌండ్ ఆఫ్ హెవీ రైన్. హల్లెలూయా. ఏలియా ఏం చూశాడండి? సౌండ్ ఆఫ్ హెవీ రైన్. సౌండ్ ఏమైనా ఏలియాకి వినిపిస్తుందా? ఏమైనా పడుతుందా ఇక్కడ? వేరే చోట్ల ఎక్కడ పడుతుంది అంటున్నారా? లేదే. కానీ ఏలియాకి ఎలాగనిపిస్తుంది ఇక్కడ? హల్లెలూయా. అంటే ఏలియాలో ఒక లక్షణం ఉంది. ఏంటంటే ఏదైతే జరగబోతుందో అది ముందుగానే ఏలియా వినగలడు. హల్లెలూయా. ఏదైతే జరగబోతుందో, ఏదైతే రాబోతుందో అది ముందుగానే ఏలియా ఏం చేయగలడు? వినగలడు. ప్రాఫిటిక్ మినిస్ట్రీ అంటే ఏంటంటే ఏదైతే రాబోతుందో, ఏదైతే జరగబోతుందో అది ముందుగానే నువ్వు చూడగలవు, అది ముందుగానే నువ్వు వినగలవు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అదే దేవుడు ఇక్కడ ఏలియా ఏమంటున్నాడంటే, ఫర్ దేర్ ఈజ్ ఎ సౌండ్ ఆఫ్ హెవీ రైన్. ఈరోజు ఆయన ఆ వాక్య ప్రకారంగా మన జీవితాల్లో మన దేవుడితో ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా గాడ్ బ్లెస్సెస్ విత్ అబండెన్స్ ఆఫ్ రెయిన్. నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో సమృద్ధైన ఆ వర్షంతో దేవుడు ఆశీర్వదించబడుగాక. ఆ యొక్క కటాక్షం నీ మీద, నా మీద దేవుడు కురిపించునుగాక. ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ ఆ యొక్క రాబోతున్న కాలంలో దేవుడు ఎలాగైతే ఆ యొక్క ఏలియా ఎలాగైతే విన్నాడో నీ జీవితంలో, నా జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నేను వినుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, గో ఈట్ అండ్ డ్రింక్ ఫర్ దేర్ ఈజ్ ద సౌండ్ ఆఫ్ హెవీ రెయిన్. ఎప్పుడైతే చెప్పాడో ఆహాబ్ ఏం చేస్తున్నాడు? ఆహాబ్కి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి తిని త్రాగు, వెళ్ళి తిని త్రాగు అంటే నెక్స్ట్ వర్స్కి వెళ్దామండి. సో ఆహాబ్ వెంట్ ఆఫ్ టు ఈట్ అండ్ డ్రింక్. ఒకసారి ఆగుదామండి. ఇక్కడ ప్రవక్త ఏలియా ఆహాబ్కి ఏమన్నాడంటే, వర్షం పడుతుంది, వర్షం ఇంకా రెడీ అయింది, నువ్వు వెళ్ళి తిను, వెళ్ళి తినేసి త్రాగు అని చెప్తున్నప్పుడు ఆహాబు అక్కడ ఇమీడియట్ రియాక్షన్ చూడండి. చెప్పగానే సర్దుకొని వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోతున్నాడు ఇంటికి, సర్దుకొని వెళ్ళిపోతున్నాడు ఇంటికి. అంతే, దొరికింది అవకాశం. ఇంకా నాకు బ్లెస్సింగ్ వచ్చిందనేసి ఏం చేస్తున్నాడు? ఇంకెవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. చూసారండి క్యారెక్టర్ ఆఫ్ ఆహాబు. కనీసం ఏలియాతో చెప్పాలి కదా, ఏలియా దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తాను, నేను కూడా కొంత సమయం దేవుడిలో నీతో పాటు గడుపుతాను, నీతో కొంత సమయం దేవుని స్తుతిస్తాను, నీతో కలిసి కొంత సమయం ఆరాధిస్తాను. అచ్చే అవన్నీ పక్కన పెట్టాడు. ఆశీర్వాదం వచ్చిందా లేదా? వచ్చింది. వెళ్ళిపోవడమే, ఇంటికి వెళ్ళి ఆనందించి తినడం, సుఖించడం, ఆనందించడమే. చాలామంది మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు మనం గమనించలేమండి. చాలాసార్లు ఇప్పుడు రోజుకి ఎన్నెన్నో మిరాకిల్స్ జరుగుతాయి, కానీ మన మదికి అందవు. కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలవు. కానీ కొన్నిసార్లు ఒక యాక్సిడెంట్ని దేవుడు సడన్గా తప్పించాడు అనుకోండి, మనం చాలామంది దేవుని స్తుతిస్తారు, ప్రైజ్ ద లార్డ్. కానీ కొంతమంది ఉంటారే, వాళ్ళు దేవుని స్తుతించరు. వాళ్ళు అనుకుంటారు నేను కంట్రోల్ కరెక్ట్గా చేయడం వల్ల నేను తప్పించబడ్డాను అనుకుంటారు. చాలామంది అలాగ అనుకుంటారు, నేను బాగా కంట్రోల్ చేశాను కాబట్టి ఆ యొక్క యాక్సిడెంట్ నుంచి నేను తప్పించబడ్డాను. ఆహాబ్ కూడా అలాంటివాడే. ఆహాబ్ ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయి నేను తింటాను, నువ్వు ప్రార్థన చేయి నేను తాగుతాను, నువ్వు ప్రార్థన చేస్తే నాకు ఆశీర్వాదం వస్తుంది. నాకు ఇంకా నా సొంతంగా దేవునికి నేను గ్లోరిఫై చేయడానికి ఆయనకి మనసు రావట్లే. దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి మనసు రావట్లేదు ఆయనకి. ఫుల్గా లోకం న్యాచురల్తో నిండిపోయి ఉన్నాడండి. ఫుల్గా ఎలాగంటే ఉన్నాడంటే, ఆయనకి ఆశీర్వాదం వస్తే అనుభవిస్తాను, లేదంటే నా పని నాదే. అప్పటికే పరిస్థితి ఎలాగుందంటే, ఎక్కడా కూడా పచ్చ గడ్డి లేదు, ఫుల్గా ఎండిపోయింది, వర్షం లేదు, డ్యూ లేదు. ఎందుకంటే ఆయన శాసించాడు కదా, శాసించి ప్రార్థన చేశాడు కదా. ఎక్కడ కూడా మంచు లేదు, వర్షం లేదు, ఎక్కడ కూడా ఆ యొక్క చిన్నది కూడా ఏమాత్రం కూడా వాళ్ళకి ఆహారం తినడానికి స్కోప్ లేదు. ఎక్కడ దూర కొండల్లో నుంచి వస్తున్న నీరుని తాగి బ్రతికారేమో మరి అన్ని సంవత్సరాలు. కానీ
ఏమాత్రం కూడా వాళ్ళకి స్కోప్ లేదు. అటువంటి సమయంలో దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినప్పుడు ఆయన కనీసం దేవా ఇగో ఈ ప్రవక్తని మా మధ్యకు పంపించి ఇంత గొప్ప కార్యం చేసినందుకు దేవా మీకు వందనాలని దేవుడు కృతజ్ఞతలు చెప్పాలి కదా, చెప్పలేదు ఆయన. అక్కడ మనం క్లియర్గా వాక్యం చెప్తుంది. సో ఆహాబ్ వెంట ఆఫ్ టు ఈట్ అండ్ డ్రింక్, వెళ్ళిపోయాడు అంతే. ఆహాబ్ పట్టించుకోలేదు. సో మళ్ళీ అదే నెక్స్ట్ లైన్ కంటిన్యూ చేద్దండి. బట్ ఎలైజా క్లైంబ్డ్ టు ద టాప్ ఆఫ్ కర్మేల్. ఒకసారి చదువుదాం సిస్టర్. అది ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. చాలు సిస్టర్. ఇప్పుడు చూసారండి, ఇప్పుడు ఏలియా ఏంటంటే ఆయన దేవుడితో ఉన్నాడు కాబట్టి, దేవుని శక్తి ఆయనలో ఉన్నది కాబట్టి, దేవుడితో ఒకటే ఉన్నాడు కాబట్టి ఏలియా ఏంటంటే దేవుడి కార్యాలకు విలువిచ్చేవాడు, దేవుడి కార్యాలకి ఆయన మహింపరిచేవాడు, దేవుని కార్యాలకి కృతజ్ఞతలు అర్పించేవాడు. కాబట్టి ఆయన ఏంటంటే ఆయన ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నాడు కాబట్టి, ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు, కర్మేల్ పర్వతానికి వెళ్ళిపోయాడు. కర్మేల్ పర్వతం పైకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే బెండ్ డౌన్ టు ద గ్రౌండ్ అండ్ పుట్ హిస్ ఫేస్ బిట్వీన్ హిస్ నీస్. నెక్స్ట్ వర్స్కి వెళ్దామండి. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడుమని చెప్పాను. చాలు సిస్టర్. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇందాక చెప్పాం కదా ఇంకొక ప్రార్థన, చూసారా? ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే ఈ ప్రార్థనకి ఇమీడియట్ రిజల్ట్ లేదు, ఎందుకంటే డిక్లరేషన్ చేయలేకపోతున్నాడు ఏలియా. ఎందుకంటే ఏలియాకి డిక్లరేషన్ చేయడానికి అవకాశం లేదు. ఇది ఏంటంటే ఇది నార్మల్ ప్రార్థన అనమాట. నువ్వు చేస్తావు కదా, ప్రభా నా జీవితంలో గొప్ప కార్యం చేయి, నా జీవితంలో ఈ అద్భుతం చేయి, నా జీవితంలో ఇలా చేయి, అలా చేయి అని చెప్తాను చూసారా, అది నార్మల్ ప్రార్థనలు. ఆల్రెడీ చేసేసాడు అని నువ్వు ప్రార్థన చేసావు అనుకో, అది డిక్లరేషన్ ప్రేయర్. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూసాం అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఏలియా వెళ్ళి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన 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 ఎన్నిసార్లు 7 మార్లు ఆయన పంపిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే అక్కడ గో అండ్ లుక్ టువర్డ్ ద సీ, ఆయన సేవకుడు చెప్తున్నాడు ఆ యొక్క సముద్రంలో నుంచి ఏదైనా ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ సముద్రం నుంచి ఏదైనా మేఘం అనేది ఏదైనా వస్తుందేమో చూడు, ఏదైనా ఆ చిన్న మేఘం ఏమైనా వచ్చిందేమో చూడు అనేసి అలా పంపిస్తుంటే, అయితే ఈ సేవకుడు వెళ్ళాడు 7 సార్లు వెళ్ళాడు, 6 సార్లు వెళ్ళాడు, రాలేదు అనేసి వచ్చాడు. అయితే 7వ సారి వెళ్ళేసరికి ఏం చూశాడండి ఆయన, చిన్న మేఘం చూశాడు. అంటే ఎంత, అరిచెయ్యంత. హల్లెలూయా. అరిచెయ్యంత చూడగానే ఏలియాకి అర్థమైపోయిందండి. హల్లెలూయా. ఏలియాకి ఏమైంది, అర్థమైపోయింది ఒక గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు అనేసి. వెంటనే ఎప్పుడైతే ఆ అరిచేతంత మేఘం చూశాడో ఏలియా ఏం చెప్పాడంటే తన సేవకుడికి, ఎల్లు ఆహాబుకి చెప్పు, ఇంకా దిగుతున్నాడేమో ఆహాబు కింద నుంచి పైనుంచి కిందకి, ఆహాబుకి చెప్పు వెంటనే రథం సిద్ధం చేసుకొని పరిగెట్టుకొని వెళ్ళమని చెప్పు, లేదంటే వర్షం మధ్యలో ఎక్కడొక్కడ ఆగిపోతాడు, చిక్కుడిపోతాడు, చెప్పు బేగ వెళ్ళిపోమని, ఆయన ప్యాలెస్కి వెళ్ళిపోమని, ఆ జెజ్రీల్కి వెళ్ళిపోమని చెప్పు, వెళ్ళిపోమని ఆయన పట్టణానికి, ఆయన ప్యాలెస్కి వెళ్ళిపోమని చెప్పు అన్నప్పుడు ఈ సేవకుడు పరిగెట్టుకొని, చూసారండి ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు ఏలియా. ఇక్కడ చూసారా కాన్ఫిడెన్స్, ఎంత కాన్ఫిడెన్స్ ఉందో. మేఘం మాత్రమే చూశాడు కానీ ఏమంటున్నాడు, మేఘాన్ని చూడగా, చిన్న అరిచేయి అంత మేఘాన్ని చూడగానే ఆయన కాన్ఫిడెన్స్ ఎంత తెలిపింది. నువ్వు చిన్నదే డిక్లేర్ చేస్తావు, నీ జీవితంలో చిన్న ఉంటాయి చూసారా, ఆ చిన్నవి నువ్వు డిక్లేర్ చేసినప్పుడు నీ జీవితంలో జరుగుతుందని నువ్వు అది పెద్ద కార్యంగా దేవుడు చేస్తాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. చిన్నదే, ఆ చిన్న మేఘం చూడగానే ఆయనకి అర్థమైపోయింది. వెళ్ళి చెప్పు ఏలియా అంటున్నాడు ఆ సేవకుడికి, వెళ్ళి చెప్పు ఆహాబుకి చెప్పు అంటే పరిగెట్టి వెళ్ళి చెప్పాడు. ఆహాబు ఇగో ఇలాగ ఏలియా చెప్పమన్నాడు, వర్షం పడుతుంది, ఆల్మోస్ట్ మేఘం వచ్చేసింది, ఇంకా ఆ టైంలోకే ఆకాశం అంతా చీకటి అయిపోయింది, మేఘం ఫుల్గా ఆ మేఘం అంతా ఆకాశం అంతా మేఘంతో నిండిపోయింది, ఇంకా వర్షం పడడానికి ఆల్మోస్ట్ అలా అయిపోయినప్పుడు ఇంకా ఆహాబు ఎప్పుడైతే చెప్పాడో రథం మీద ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడండి. ఆహాబు వెళ్ళిపోతుంటే అప్పుడు నెక్స్ట్ వర్స్ ఒకసారి చూద్దామండి 44. 7వ మారు అతడు చూచి, దీని తర్వాత వర్స్ చూద్దాం సిస్టర్ 45, 46. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయెను. నెక్స్ట్ వర్స్. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని హల్లెలూయా. యెజ్రెయేలు గుమ్మమున. చాలు సిస్టర్, ఇప్పుడు ఇది చూద్దాండి. ఈ వర్స్లో మనం చూస్తే ఆహాబు వెళ్ళిపోతున్నాడు, రథం మీద వెళ్ళిపోతున్నాడు, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, చాలా ఫాస్ట్. రథం మీద అంటే చాలా ఫాస్ట్, వేగంగా వెళ్తారు కదండి, వెళ్ళిపోతున్నాడు. అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే దేవుడు ఏలియాకి ఏం చేశారు, ద పవర్ ఆఫ్ ద లార్డ్ కేమ్ ఆన్ ఏలియా.
పవర్ ఆఫ్ ద లార్డ్, దేవుని శక్తి ఏలియాలోకి వచ్చినప్పుడు ఏలియాకి వచ్చి ఆ శక్తి వచ్చి ఏమని చెప్పారంటే, టక్లింగ్ హిస్ క్లాక్ ఇన్ టు హిస్ బెల్ట్ హీ ర్యాన్. అప్పుడు ఎప్పుడైతే దేవుని శక్తి వచ్చిందో ఏలియా ఏం చేశాడు? పరిగెట్టాడు. ఏలియా కూడా ఏం చేశాడు? పైనుంచి కింద వరకు పరిగెట్టుకొని తర్వాత ఎంత ఫాస్ట్కి వెళ్ళాడు ఒకసారి అది చదువుదాం సిస్టర్ మళ్ళీ. 1846. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని హల్లెలూయా ఇజ్రాయేలు హల్లెలూయా. పవర్ ఆఫ్ ద లార్డ్, ఎప్పుడైతే లార్డ్ దేవుని శక్తి ఈయనలోకి వచ్చిందో ఈయన ఏమయ్యాడు? ఆహాబు రథం కంట వేగంగా పరిగెట్టాడు అనేసి ఉన్నదండి. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి నీలోకి నాలోకి వస్తుందో, ఆహాబు మామూలుగా రథం మీద రైమ్ అనుకొని వెళ్తున్నాడేమో, అనుకొని వెళ్తున్నాడు. మన ఏలియా జుమ్ అని వెళ్ళిపోయి ఉంటాడు ఒకసారి. ఆయనకి ఆహాబ్కి అర్థం అవ్వదు, అర్థం కాలేదేమో, ఎలాగొచ్చేసాడు రా బాబు ఇంత ఫాస్ట్గా. అంటే అప్పటికి ఏలియా వయసు ఎంతో మనకు తెలీదు. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడో లేకపోతే మామూలుగా మధ్య వయసులో ఉన్నాడో కూడా తెలీదు. కానీ ఎప్పుడైతే పరిగెట్టాడు, దేవుని శక్తి ఆయనలోకి రాగానే ఆయన ఏం చేశాడంటే పరిగెట్టాడు. అందుకోసమే ఒక వాక్యం ఉంది కదండి యెషయాలో, వారు పరిగెట్టెదురు కానీ వారు అలియక పరిగెట్టెదురు సొమ్మసిల్లక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని శక్తి నీలోకి వస్తుందో నువ్వు ఆ విధంగా పరిగెడతావు. హల్లెలూయా. దేవుని శక్తి వచ్చినప్పుడు నువ్వు ఆ విధంగా పరిగెడతావు, నువ్వు అలియవు. దేవుని శక్తి ఎప్పుడైతే ఏలియాలోకి వచ్చిందో ఆ రథం కంటే వేగంగా పరిగెడుతున్నాడు. రాజు రథం ఎంత వేగంగా వెళ్తుందండి, ఆ రథం కంటే వేగంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నువ్వు అలయవు. నీలో దేవుని శక్తి వచ్చినప్పుడు నువ్వు భయపడవు. దేవుని శక్తి నీలోకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే వేగంగా నువ్వే ముందు వెళ్తావు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, వేగంగా నేను వెళ్ళలేకపోతున్నానే, నా జీవితం ఇంకా ఇక్కడే అయిపోయిందే, నా పరిస్థితుల్లో నుంచి నేను బయటకు రాలేకపోతున్నానే, నేను ఎప్పుడు ముందుకు వెళ్ళగలను, నేను ఎప్పుడు ఆ స్థాయికి వెళ్ళగలనంటే, అందరికంటే ముందు నువ్వు వెళ్ళాలి అంటే దేవుని ఆత్మతో దేవుని శక్తితో నింపబడినప్పుడు అందరికంటే ముందు నువ్వే వెళ్తావు. హల్లెలూయా. అదే ఇక్కడ జరిగింది. దేవుని శక్తితో నింపబడగానే ఈయన పరిగెట్టినప్పుడు, అప్పటి వరకు ఇంకా ఆహాబు ఎక్కడున్నాడో ఇంకా దారిలోనే ఉన్నాడు, కొండ దిగుతున్నాడు, ఆ రథం ఎక్కి మధ్య దారిలోనే ఉన్నాడు. కానీ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఈయన ఇక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోయాడు జెజ్రీల్కి. హల్లెలూయా. టాటాయిస్ అండ్ ర్యాబిట్ రేస్ లాగా, టాటాయిస్ మనం అనుకుంటాం ఆ రథం మీద వెళ్ళిపోతున్నాడు, ఆయన పెద్ద ర్యాబిట్ అనుకున్నాం, కానీ అసలైన ర్యాబిట్ ఎవరంటే ఏలియా. హల్లెలూయా. అంతవరకు టైం ఇచ్చాడు ఆహాబ్కి వెళ్ళడానికి. కానీ దేవుడు చూపిస్తున్నాడు అక్కడ ఆహాబ్కి, నా శక్తి ఎటువంటిదో చూడు ఆహాబ్ అని దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ చిన్న మేఘం కదండి, ఒక అరిచేయంత మేఘం. అరిచేయంత మేఘం చూడగానే ఆహాబ్కి ఏలియాకి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది కదండి. ఏలియాకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏలియా ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, మనం ఒకసారి కొన్ని విషయాలు యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలతో ఎంత ఆహారం మల్టిప్లై చేశాడండి? 5,000 మందికి. 5,000 మందికి ఆహారాన్ని ఆయన మల్టిప్లై చేసి ఇవ్వడం జరిగింది కదా. చిన్నదే, 5 రొట్టెలు 2 చేపలు చిన్నదే. ఇక్కడ అరిచేయంత మేఘమే కానీ విస్తారమైన వర్షం. హల్లెలూయా. అరిచేయంత మేఘమే కానీ విస్తారమైన వర్షం. అక్కడ 5 రొట్టెలు 2 చేపలే కానీ విస్తారమైన ఆహారం. హల్లెలూయా. అక్కడ చిన్న అక్కడ చూసారా, ఆ యొక్క స్త్రీకి ఆహారానికి కావాల్సిన, ఆ సంవత్సరానికి కావాల్సిన ఆహారం అంతా కొంచెం ఆహారమే, ఇంత కొంచెం తనకున్నది కొంతపాటు ఆ యొక్క పిండి, తొట్టులో పిండి, తనకున్న ఆ కొంచెం ఆ నూనె, తన సంవత్సరాంత వరకు, కరువు ఉన్నంత వరకు, ఆ కరువు పోయేంత వరకు తనని పోషించింది. కొంచెమే కానీ దేవుని శక్తి అందులోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అది దేవుడు అందులో ఉన్నప్పుడు ఏమవుతుంది? అది విస్తారంగా మారిపోతుంది. హల్లెలూయా. ఆ తొట్టులో పిండి కొంచెమే ఉంది, ఏలియా కొంచెమే, ఆయన ఆ కొంచెం పిండిలో నాకు చిన్న దువ్వు అని అన్నాడు, ఇచ్చింది. ఆ పిండి ఏమైందంటే మల్టిప్లై అయిపోయింది. కరువు ఉన్నంత వరకు తనకి ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడు. చిన్నదే, మనం ఆ చిన్నదాన్ని చూసి మనం ఏంటంటే డిసప్పాయింట్ అయిపోతాం. నేను అంత అనుకుంటే ఎంతే వచ్చింది, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను కానీ నా జీవితంలో చాలా చిన్నదే చూస్తున్నాను, నేను చాలా ఆశించాను, నేను ఇంత అనుకుంటే ఇంతే జరిగింది. కానీ నువ్వు అక్కడితో నిరాశపడి నువ్వు ఆగిపోయావంటే నీ జీవితంలో అద్భుతం అనేది లేట్ అయిపోద్ది.
నువ్వేం చేయాలంటే దేవుడు ఎప్పుడైతే నీకు ఆ సైన్ చూపించాడో, ఏలియా ఎప్పుడైతే ఆ సైన్ చూశాడో, ఎప్పుడైతే ఆ సైన్ ఆయన కనబడ్డదో ఏలియా సిద్ధపడ్డాడు. నీకు దేవుడు ఏదైనా ఒక అద్భుతం రాకముందు నీ జీవితంలో అటువంటి సైన్స్ కనబడినప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని యొక్క శక్తితో నింపబడి పరిగెట్టు, ఇంకా దేవుడి కోసం పరిగెట్టు. దేవుడి కార్యాల్లో, దేవుని యొక్క సన్నిధిలో ఇంకా ఎక్కువ గడుపు. నువ్వు ఒక గొప్ప విస్తారమైన వర్షం నీ జీవితంలో చూస్తావు, నీ కుటుంబంలో చూస్తావు, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు చూస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నువ్వు నిరాశపడ్డావు అనుకో, అక్కడితో నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఏలియా నిరాశపడలేదు. ఏంటి ఇంత ప్రార్థన చేస్తున్నాను, నా బుర్ర నా మోకాల్లో పెట్టి ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని మార్లు నేను ప్రార్థన చేస్తున్నానే చేసిన దేవుడు ఏంటి ఇంత చిన్న మేఘమేనా, అరిచేయంత మేఘమేనా నాకు ఇచ్చింది, నేను ఇంత కష్టపడి ప్రార్థన చేస్తే నాకు ఇచ్చింది ఇంతేనా అని డిసప్పాయింట్ అవ్వలేదు. ఆయనకు అర్థమైంది, చిన్నది వచ్చింది అంటే దేవుడు అందులో నుంచి ఏదో గొప్పగా ఇవ్వబోతున్నాడు అని అర్థమైపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం ఆ విధంగా ఈ యొక్క దేవుని యొక్క కార్యాలు మనం చూడొచ్చండి. చిన్నదే కానీ దేవుడు అందులో నుంచి గొప్ప అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం అలా చూసినప్పుడు దేవుడు అక్కడి నుంచి మనం చూసినప్పుడు ఆ చిన్న మేఘంలో నుంచి గొప్ప అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. మీకు ఇంకోటి తెలుసండి, మనం కొన్ని విషయాలు ఏంటంటే ఎప్పుడైతే దేవుని శక్తి వస్తుందో 2 రకాల శక్తులు వస్తాయండి. ఒకటి దురాత్మ కూడా అటువంటి శక్తి వస్తుంది, దురాత్మ శక్తి కూడా ఉంటుంది. అలాంటిది దురాత్మ శక్తి ఉంటుంది, దేవుని శక్తి ఉంటుంది. ఆ స్పిరిచువల్ పవర్స్ అనేది ఎప్పుడైతే వస్తాయో దేవుని కోసం కానీ అయితే దురాత్మ కోసం కానీ వేగంగా పనిచేయడం మొదలు పెడతాం. దేవుని శక్తి వచ్చినప్పుడు ఏలియా వేగంగా పనిచేయడం మొదలుపెట్టాడు, వేగంగా పరిగెట్టాడు, గొప్ప కార్యాలు చూశాడు. అలాగే దురాత్మ శక్తి కూడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క సేన పట్టిన దెయ్యం పట్టిన ఆ వ్యక్తి ఉన్నాడు చూసారా, ఆ వ్యక్తి పట్టినప్పుడు ఆ యొక్క పర్సన్, ఆ యొక్క వ్యక్తి ఏం చేయబడ్డాడండి, బంధించబడ్డాడు. ఎలాగంటే ఎవరిని దగ్గరికి రానివ్వలేదు, ఎవరు కూడా ఆయన దగ్గరికి ఎదుర్కోవడానికి కూడా రానివ్వకుండా అంతలా పీడించబడ్డాడు. అంటే దురాత్మ శక్తి కూడా ఎలాంటిదంటే నువ్వు ఎదుర్కోలేవు. అంటే దురాత్మ పట్టిన వాళ్ళ దగ్గర కూడా ఎదుర్కోవాలంటే దేవుని శక్తి కావాలి. హల్లెలూయా. ఆ యొక్క పర్సన్ ఎలాగంటే కృంగిపోయాడు. అంటే ఆయనకు మొట్టమొదటి ఏంటంటే తట్టుకోలేకపోయాడు, ఏడ్చాడు, రక్షించండి అని ఏడ్చాడు. ఎందుకంటే చివరికి ఆయన ఏం చేయలేకపోయాడు. ఆయన లోపల దెయ్యాలు అంతలాగా ఆయన ఏం చేసి పీడిస్తున్నాయి. ఆయన్ని ఆ యొక్క ప్రాంతంలో, గద్రేన్ అనే ప్రాంతంలోనే ఆయన యొక్క జీవితంలో అనేక సంవత్సరాలు అక్కడే గడిపేశాడు. ఎందుకంటే ఆ యొక్క దెయ్యపు శక్తి, ఆ యొక్క దెయ్యాలు ఆయన ఏం చేశాయంటే, ఆ యొక్క వ్యతిరేకపు శక్తులు ఆయన ఏం చేశాయంటే ముందుకు వెళ్ళనలేదు. ఆయన అప్పుడు ఏం చేశాడంటే, అక్కడ మనం చదువుకుంటే అక్కడ ఆయన ఏడ్చాడని ఉంటుంది. ఆ ఏడుపు ప్రభువుకు వినబడ్డదండి. హల్లెలూయా. గలిలీ తీరంలో ఉన్న ఈ యొక్క ఏడుపు, ఈ గదరీని అనేది ఈ ప్రాంతం, గలిలీ తీరాన్ని నుంచి ఈయన ఏడుస్తున్న ఏడుపు కపర్నాంలో ఉన్న ప్రభువుకి వినపడ్డది. హల్లెలూయా. వినపడగానే ఆయన ఏం చేశాడు, ఒక నావ వేసుకొని అక్కడి నుంచి వినబడిన ఈ బిడ్డను ఎలాగైనా నేను రక్షించాలని ఆయన ఏం చేశాడు, ఒక ప్రయాణమై ఆ నావలో నుంచి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి ప్రయాణమై వచ్చాడనేసి అక్కడ ఉంటుంది. అందుకోసమే మనం చూసినప్పుడు ఆ ప్రయాణంలో మధ్యలో బోల్డ్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ప్రభు కదా. స్టార్మ్స్ వచ్చాయి, అక్కడ వర్షం, తుఫాన్, గాలులు వచ్చాయి, అడ్డగించాయి. ఎందుకంటే ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళడం లేదు ఆ దురాత్మలు. కానీ దేవుడు ఏం చేశాడు, వాటిని గద్దించి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. గద్దించి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి దేవుడు ఏం చేశాడంటే, ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆయనకి గొప్ప విడుదల ఇచ్చాడు. అయితే ఆ దురాత్మ పట్టిన వాళ్ళు మెయిన్ ఎలాగంటే 3 క్యారెక్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు సింగిల్గా ఉంటారు, ఎలోన్, ఒంటరిగా ఉంటారు, ఎవరితో ఉండడానికి ఇష్టపడరు. ఆయన ఒక్కడే ఆ యొక్క బరియల్ దగ్గర ఆ యొక్క ప్రాంతంలో ఒక్కడే తిరుగుతున్నాడు, ఎవరితో ఉండడానికి ఇష్టపడి. ఎందుకంటే దెయ్యాలు ఎవరితో కూడా, ఆయనలో ఉన్న దెయ్యాలు ఆ యొక్క దురాత్మ శక్తులు ఆయన్ని ఎక్కడ కూడా ఎవరితో కూడా ఉన్నోకంట ఆయన్ని సింగిల్గా ఉంచాయి, ఎలోన్. ఈరోజు మీరు ఎవరైనా నేను ఒంటరిగా ఉంటే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారా? డేంజర్. అలాగ అనుకోకండి. ఒంటరిగా ఉంటే నాకు చాలా బాగుంటుంది అనేసి అనుకుంటున్నారేమో. అంటే ఎలోన్ అంటే నీకు కొన్నిసార్లు అంటే చూడండి, పబ్లిక్లో ఉండకంట, సొసైటీలో ఉన్న వాళ్ళతో మెర్జ్ అవ్వకంట, వాళ్ళతో కలిసి జీవించకంట. అంటే సొసైటీలో ఉన్న వాళ్ళు మంచి మనుషులు ఉంటారు చూసారా, దేవుడిలో ఉన్నవాళ్ళు, దేవుని బలం, దేవుని శక్తి, దేవుని అభిషేకం పొందిన వారు, అటువంటి వారితో జీవించకంట. నేను సింగిల్గా ఉండాలి, నా ఆలోచనలతోటే నేను వెళ్ళాలి, నా తలంపులతోటే నేను వెళ్ళాలి, నేను ఒక్కడనే
చెయ్యాలి, నా ఒక్కడ ఆలోచనలతోటే ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలు ఉంటాయి చూసారా, అది దురాత్మ ఆలోచనలు అండి. అది దురాత్మ ఆలోచనలు. ఈయన ఆలోచనలన్నీ ఏంటంటే ఆయన ఒక్కడే ఆ ప్రాంతంలో అంతా నేనే ఏలాలి, ఆ సాతాన్ ప్రాంతం అక్కడికి ఎవరిని కూడా రానివ్వట్లేదు, నేనే అటువంటి ఎలోన్గా ఉన్నప్పుడు అది చాలా డేంజర్. అదొక క్యారెక్టర్. ఈవిల్ స్పిరిట్స్ పట్టినవాడు ఎలాగుంటాడంటే ఎలోన్గా ఉంటాడు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే వాడు బట్టలు అనేది ఎప్పుడు ఎలాగంటే చింపుకుంటాడు, బట్టలు అనేది సరిగ్గా ఉంచుకోడు వంటిపైన. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా తను అంటే తన యొక్క శరీరాన్ని ఏం చేసుకుంటాడంటే కోసుకుంటే, అంటే గాయం చేసుకుంటాడు తన శరీరాన్ని. ఇవన్నీ మూడు చూసినప్పుడు తన శరీరం ఎలాగుంటుంది, తన శరీరాన్ని గాయపరుచుకుంటాడు. అంటే ఏంటంటే ఈరోజు యవనస్తులు చాలామంది ఏం చేస్తారంటే సూసైడల్ అటెంప్ట్స్కి వెళ్తుంటారు కదా. ఈ ఆలోచన మైండ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం ఐడియా వస్తుంది, సూసైడల్. అంటే ఏంటున్నది దానిలో దురాత్మ ఉంది. హల్లెలూయా. సూసైడల్ అటెంప్ట్స్ ఇవన్నీ ఏంటంటే దురాత్మ చూపించేవి. ఈయన హాని చేసుకుంటున్నాడు, ఈయన కోసుకుంటున్నాడు, ఈయనకైనా ఏం చేస్తున్నాడంటే నలగొట్టబడుతున్నాడు. ఏంటంటే దురాత్మలు ఏంటి లోపల నుంచి ఏం చేస్తాయంటే చెయ్యు ఇలాగే చెయ్యి అని పీడిస్తాయి. ఈయన ఏం చేశాయంటే పీడించి ఆ రకంగా. అలాగే ఈరోజు యవనస్తులు చాలామంది చిన్నది ఏదైనా అంటే చాలు కోపం, అది చేసేసుకుంటాను ఇది చేసేసుకొని పరిగెట్టేస్తారు. కానీ అది ఒక్కసారి ఆ స్థలంలో నువ్వు నిలబడి ఆలోచించు, అది దేవుడి నుంచి వచ్చింది కాదు, అది దురాత్మ నుంచి వచ్చింది అనేసి నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. కొంతమంది అలిగేస్తారండి ఊరికనే. ఎంత అలుగుతారంటే 2-3 రోజులు కూడా మాట్లాడరు. అది ఎక్కడి నుంచి వచ్చింది, దురాత్మ నుంచే వచ్చింది. చర్చికి వెళ్ళి టైం అయిపోతుంది అంటే చర్చికి వెళ్ళరు, సర్దుకుంటారు ఇంట్లో సర్దుకుంటారు. ఆదివారం పరిగెట్టాలని 9:30 అయిపోయిందంటే ఇంట్లో సర్దుకుంటారు. గిన్నెలు సర్దుకునే టైం అది. చర్చికి వెళ్ళే టైంలో గిన్నెలు సర్దుకోండి అంటే దెయ్యం ఏమంటుంది, గిన్నెలు సర్దు అంటుంది నేను కదండి. అంటే దురాత్మలు ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తాం. అంటే దేవుని సన్నిధిలోకి నీకు ఇంపార్టెన్స్ చూపించడం కంటే అడ్డగిస్తుంది అది నిన్ను. టైంకి ఒక 10 నిమిషాలు ముందే ఇక్కడ ఉండాలంటే 10 నిమిషాల తర్వాత తీసుకొస్తుంది. ఎందుకు, ఆ దేవుని సన్నిధి కొంచెమేనా ఈడిది ఈరోజు కొంచెం మరీ టైంకి వెళ్ళిపోతే ఈడు రోజుకి దేవుడిలో బలపడిపోతున్నాడు, కొంచెం తగ్గిద్దాం వీడిని అనేసి. మీరు గ్రహించండి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవన్నీ ఏంటంటే దురాత్మ నుంచి చాలా వస్తాయి. చాలామంది అది అంటే అందరూ అలాంటి వాళ్ళు కాదండి, కొన్ని పరిస్థితులు బట్టి లేట్ అవుతారు. ఓకే, కొంతమంది ఉంటారు రెగ్యులర్గా అలాగే చేస్తారు. రెగ్యులర్గా గిన్నెలు సర్దుకునే టైమా, చర్చికి వెళ్ళే టైంలో వండుకునే టైం. కొంతమంది వండేసుకొని వస్తానంటారు, వండేసుకొని వచ్చి ఆ క్యారేజ్ కూడా ఇక్కడ తెచ్చుకొని తినేసి వెళ్ళిపోతే బాగుంటుంది కదండి. వండుకొని వచ్చేసరికి ఇక్కడ సర్వీస్ అయిపోద్ది కదా. సర్వీస్ అయిపోయాక ఇంకేం వింటారు వాక్యం, వండేసుకొని బేగ వచ్చేస్తానంటారు. వండేసుకొని బేగ కాదు, ఇక్కడ అందరూ వెళ్ళిపోయిన తర్వాత వస్తావు నువ్వు, ఏముండదు నీకు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే దురాత్మలు పెట్టే ఆలోచనలు అండి. నువ్వు ఎలాగంటే దూరంగా తీసుకెళ్ళిపోతాయి అన్నీ. ఆయన దూరంగా తీసుకెళ్ళిపోయింది దేవుడి నుంచి. ఆయన ఒక్కడే తిరుగుతున్నాడు ఆ ప్రాంతంలో ఒక్కడగా. దేవుడు ఆ యొక్క మహిమ అనేది తెలుసుకోలేక దూరంగా పెట్టేసింది ఆ దురాత్మలు. అయితే అటువంటి సమయంలో ప్రభు వచ్చి ఆయనకు ప్రార్థన చేయగా ఒక్క మాటే చెప్పాడండి ప్రభు, గో అన్నాడు అంతే. ప్రభు అక్కడ మీరు ఇంటికి వెళ్ళి చూడండి, గో అన్నాడు అంతే ప్రభు. మనమైతే ఎన్ని మాటలు చెప్తాం, గో ఇన్ జీసస్ నేమ్ అని 4 మాటలు చెప్తాం, 4 వర్డ్స్ యూజ్ చేస్తాం మనమైతే కదండి. గో ఇన్ జీసస్ నేమ్ 4 వర్డ్స్ యూజ్ చేస్తాం. కానీ ప్రభు అయితే గో అన్నాడు అంతే. ఆయనలో ఉన్న మొత్తం దెయ్యాలన్నీ పోయాయి ఆయనలో నుంచి. హల్లెలూయా. మన ప్రభు అటువంటి శక్తివంతుడు, ఆ దేవుడు అటువంటి గొప్ప దేవుడు. గో అనగానే మొత్తం పోయి క్లియర్ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ప్రభు దగ్గర చక్కగా దుస్తులు ధరించుకున్నాడు, ప్రభు దగ్గర కూర్చున్నాడు, రిలాక్స్డ్గా ఉన్నాడు, దేవుని వాక్యం వింటున్నాడు. నేను కూడా నీతో పాటు నేను పనిచేస్తాను, నీతో పాటు నేను ఉంటాను ప్రభు అంటే దేవుడు ఏమన్నాడంటే నువ్వు వెళ్ళి సువార్త చేయి. డెకా అంటే 10, పోలీస్ అంటే సిటీ. నువ్వు 10 ప్రాంతాలకు వెళ్ళి ఆ 10 ప్రాంతాల్లో సువార్త ఆయన వెళ్ళి చేశాడు. డెకా పోలీస్ అంటే ఒక గొప్ప కార్యాలు చేసే ఆ వ్యక్తిని ఎన్ని సంవత్సరాలు దెయ్యాలు ఎలాగ పట్టి పీడించాయండి. 10 పట్టణాలకు వెళ్ళి సువార్త చేశాడంటే ఆయన ఎటువంటి వాడు ఒకసారి ఆలోచించండి. అంటే మనం అనుకుంటాం మనం చాలా వీక్ అనుకుంటాం కదా,
కానీ దేవుని శక్తి నీలోకి వస్తే 10 పట్టణాలు కాదు, లోకమంతటిని నువ్వు కదిలిస్తావు. హల్లెలూయా. లోకమంతటిని నువ్వు కదిలిస్తావు. కదిలించాడు ఆయన. ఒక్కసారి దురాత్మలన్నీ వెళ్ళిపోయిన తర్వాత దేవుని శక్తి పొందుకొని ఆయన ఏం చేశాడంటే మొత్తం అక్కడ ఉన్న పట్టణాలన్నింటిని కదిలించాడు. దేవుడు చేసిన కార్యాన్ని వివరించాడు, దేవుడు చేసిన శక్తిని వివరించాడు. హల్లెలూయా. అది ఏంటి మనం అనుకుంటాం ఏంటంటే ఈ రెండు శక్తులు ఎలాగుంటాయంటే, దేవుని శక్తి అయితే దేవుని కొరకు నువ్వు పరిగెడతావు, దురాత్మ శక్తి అయితే ఇలాగ ఉంటుందని జస్ట్ మనకు ముందు అంటే జస్ట్ నేను తెలియచేయాలని మీకు చెప్పాను ఇది. హల్లెలూయా. అయితే ఇప్పుడు వద్దామండి. అంటే ఇందాక డిక్లరేషన్ ప్రేయర్ అని అనుకున్నాం కదా. ఇప్పుడు డిక్లరేషన్ ప్రేయర్ అంటే ఏంటండి? అయిపోయిన దాన్ని మనం ఏమంటున్నాను? డిక్లరేషన్ ప్రేయర్. సో ఇప్పుడు మనం చేసే ప్రార్థనలన్నీ ఇప్పుడు మన జీవితంలో ఎలాంటి ప్రార్థనలు చేయాలి? డిక్లరేషన్ ప్రేయర్ అయితే వెంటనే అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే డిక్లరేషన్ ప్రేయర్ ఏం జరుగుతుందంటే అది ఎర్నెస్ట్ ప్రేయర్ అని నూతన నిబంధనలో చెప్తున్నాడు. అది ఎలాంటి ప్రేయర్? అది తీవ్రతమైన ప్రార్థన అంటది. హల్లెలూయా. తీవ్రతమైన ప్రార్థన. ఇప్పుడు మనం చేయవలసిన ప్రార్థనలు నూతన నిబంధనకు వచ్చిన నూతన నిబంధనలో ప్రభు శిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచి 6వ దినం తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని కాడి నుంచి మనం ఇప్పుడు ఎటువంటి ప్రార్థనలు చేయాలంటే డిక్లరేషన్ ప్రేయర్సే. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏంటంటే నువ్వు శాసిస్తే అయిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏదైతే ఏలియా శాసించగానే చూసారా, నీ జీవితంలో కూడా నువ్వు ఒక మాట పలకగానే అక్కడ ఏమవుతుంది? జరుగుతుంది. ఎందుకంటే దానికి కష్టపడి నువ్వంతలు నువ్వు చేయవలసింది ఏమీ లేదు. అర్థమవుతుంది కదండి? నువ్వంతలు నువ్వు చేయవలసింది అది ఎటువంటిదంటే రెండో పార్ట్. బాగా నువ్వు కష్టపడాలి. ఆ కష్టపడిన దాన్ని బట్టి వస్తే వస్తుంది, రాకపోతే రాకపోవచ్చు. కానీ దేవుడు ఈజీ చేస్తాడు నీకు. పాత నిబంధనలో అండి జడ్జిమెంట్ చాలా ఈజీ. జడ్జిమెంట్ అనేది చాలా ఈజీ, బ్లెస్సింగ్స్ చాలా కష్టం. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభు ఏం చేశాడంటే బ్లెస్సింగ్స్ ఈజీగా మార్చేశాడు. హల్లెలూయా. జడ్జిమెంట్ అనేది తీసేశాడు పూర్తిగా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే డిక్లరేషన్. నువ్వు విడుదల చేయి. నీకు ఏదైనా అనారోగ్యం ఉందా, లేకపోతే నీ బంధువుల్లో ఎవరికైనా అనారోగ్యం ఉందా, లేకపోతే నీ స్నేహితులకి ఎవరికైనా అనారోగ్యం ఉందా, నువ్వేం చేయాలంటే డిక్లేర్ చేయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యు ఆర్ హీల్డ్. మనం ఎలా ప్రార్థన చేస్తామంటే కొంతమంది ఉంటారు, ప్రభా కనికరించండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి అంటే నువ్వేం చేస్తావు? ప్రభువులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా ప్రార్థన చేస్తున్నావు కదండి. చాలామంది ఎలా ప్రార్థన చేస్తారంటే నీలో అంత ప్రభు నీలో ఈ ప్రాబ్లం నీలోనే ఉంది, నువ్వే స్వస్థపరచట్లేదు. దేవుడు అంటున్నాడు, అరే బాబు నేను స్వస్థపరిచాను బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆల్రెడీ హీల్డ్. దేవుడు చెప్పాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ప్రభా స్వస్థపరచు అంటే నువ్వేం చేస్తున్నావు? దేవుడిని బ్లేమ్ చేస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అటువంటి ప్రార్థనలకి నీకు సహకరించడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అటువంటి ప్రార్థనలకు నీతో పాటు ఏకీభవించడు. దేవుడు చేసిన దాన్ని నువ్వు ఎలా చెప్తున్నావు అంటే ఒక ప్రాబ్లంగా చూస్తావు. అక్కడ ప్రాబ్లం ఎవరు? దురాత్మ ప్రాబ్లం. ఆ రోగం అనేది అక్కడ ప్రాబ్లం. దాన్ని నువ్వు ఏం చేయాలంటే దాన్ని నువ్వు తొలగించాలి. హల్లెలూయా. దాన్ని నువ్వు తొలగించాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే దాన్ని తొలగించకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ప్రభా స్వస్థపరచండి అని మనం ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నామంటే దేవుడికి వ్యతిరేకమైన ప్రార్థనలు చేస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నానంటే ఎర్నెస్ట్ ప్రేయర్ అంటే ఏంటంటే డిక్లరేషన్. నువ్వు ఎప్పుడైతే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యు ఆర్ హీల్డ్ అన్నావు అనుకో, అక్కడ అద్భుతం జరుగుతుంది. నువ్వు నమ్మాలి అంతే. నువ్వు అనుకోవచ్చు నేను చేస్తున్నాను కదా, జరగట్లేదు కదా అంటే. అయితే దానికి ఒక వర్స్ ఉందండి, ఒకసారి అది చూద్దాం. లూక్ 17:5 చూద్దామండి ఒకసారి. Luke 17:5 అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని అక్కడ మనం ఏం చెప్పాలి? నువ్వు చేస్తున్నావు కానీ జరగట్లేదు కదా, అప్పుడు నువ్వేం చెప్పాలి? నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడగాలి. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. నీలో ఏమవుతుంది? ఆ ఫెయిత్ అనేది లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అంత తర్వాత వర్స్ ఒకసారి చదువుదాం సిస్టర్. మళ్ళీ నెక్స్ట్ వర్స్ 6th. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే మస్టర్డ్ సీడ్, ఆవగింజంత విశ్వాసం. అంటే ఆ ఆవగింజ ఇందాక చూసారా, చిన్నదే ఆ మేఘం.
మేఘం చిన్నదే కానీ నీకు అర్థమైపోలే, ఓకే ఇక్కడ ఒక గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. నీలో ఆవగింజంత విశ్వాసమే ఉందా? మాట్లాడైతే నువ్వు మాట్లాడినప్పుడు ఏమవుతుంది? ఆ మల్బరీ ట్రీ ఏ చెట్టు అది? ఆవగింజంత విశ్వాసం అంటే అది ఏం చెట్టు అండి? ఆ చెట్టుని ఆ యొక్క చెట్టు కోసం చెప్పారు కదా, ఆవగింజంత విశ్వాసం అంటే కంబళి చెట్టును. ఆ చెట్టు ఎలాంటిదంటే చాలా విస్తారంగా అది ఉంటుందండి. అదేంటంటే రూట్స్ కూడా చాలా దూరంగా ఉంటాయి. నువ్వు ఎక్కడి నుంచి అంత దూరం వెళ్ళినా సరే దాని రూట్ కనిపిస్తుంది. అది అంత విస్తారంగా పెద్ద చెట్టు అది. సో అటువంటి చెట్టును కూడా నువ్వేంటి పికిల్ పారవేయగలవంట. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం. నువ్వు అనొచ్చు, నేను అంటున్నానండి, నేను అలాగే చేస్తున్నాను ప్రార్థన, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యు ఆర్ హీల్డ్ అంటున్నాను, కానీ అవ్వట్లేదంటే ఇంక్రీజ్ ఆఫ్ ఫెయిత్. అందుకోసం ఇంకోటి కూడా ఉంది అందులో. ఆ వర్స్ ఒకసారి మనం అది ఇంగ్లీష్లో ఒకసారి లూక్ 17:6 ఒకసారి చూద్దాం అండి. లూక్ 17:6లో అక్కడ ఒక వర్డ్ యూజ్ చేశాడు దేవుడు. అక్కడ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యాజ్ స్మాల్ యాజ్ మస్టర్డ్ సీడ్ యూ కెన్ సే టు దిస్ మల్బరీ ట్రీ బీ అప్రూటెడ్. ఒకసారి చూసారండి, ఇక్కడ చూసారా స్క్రీన్ మీద? అక్కడ ఏముందంటే, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యాజ్ స్మాల్ యాజ్ ఎ మస్టర్డ్ సీడ్ యూ కెన్ సే టు దిస్ మల్బరీ ట్రీ. సే, దేవుడు ఏంటంటున్నాడంటే సే. అది చెప్పాను కదా అంటే మళ్ళీ ఏమంటున్నాడంటే ప్రభు సే, చెప్పు, నువ్వు మళ్ళీ చెప్పు. అదేంటంటే ఇంపర్ఫెక్ట్ టెన్స్. అక్కడ ఇంపర్ఫెక్ట్ టెన్స్ ఏంటంటే నువ్వు ప్రతిసారి చెప్తూనే ఉండాలి, అది అయ్యేంతవరకు నువ్వు చెప్తూనే ఉండాలి. అంతేగాని అదేంటంటే కంప్లీట్గా ఒకసారి చెప్పేసి అయిపోయింది కదా. ఏలియా ఒకసారి ప్రార్థన చేసేసరికి మేఘం రాలే, టైం పట్టింది, 7 సార్లు వరకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నువ్వు ఒక్కసారి చెప్పి నువ్వేంటంటే హీల్ అవ్వలేదనేసి నువ్వేంటంటే నీ ప్రార్థన మార్చేయడానికి వీల్లేదు. చాలామంది ఏంటంటే ఒకసారి ప్రార్థన చేస్తారు ఒకలాగా, ఇంకొకసారి ఇంకొకలాగా. ఆ కాంగ్రిగేషన్తో వెళ్ళినప్పుడు ఆ రకంగా ప్రార్థన ఉంటుంది, ఈ కాంగ్రిగేషన్తో ఉన్నప్పుడు ఈ రకంగా ప్రార్థన ఉంటుంది, ఇంకొక కాంగ్రిగేషన్తో ఉన్నప్పుడు ఇంకో రకంగా ప్రార్థన ఉంటుంది. ఒక్కొక్కరితో కలిసినప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రార్థన. కానీ నీ ప్రార్థన ఎప్పుడు అయిపోయింది, ప్రభు చేసేసాడు అన్నట్టుగానే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ కాంగ్రిగేషన్తో వెళ్ళినా, నీ చుట్టాలు వేరే కాంగ్రిగేషన్లో ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, నువ్వు ఈ ప్రార్థన మాత్రం ఎలాగుండాలి? ఫినిష్డ్, జీసస్ హీల్డ్. అంతేగాని వాళ్ళతో పాటు ప్రభా స్వస్థపరచండి ప్రభా, వాళ్ళు కునుకుతున్నారని నువ్వు వాళ్ళతో కునుకుతావా? చెప్పండి. వాళ్ళు పడుకుంటున్నారనేసి మనం పడుకోకూడదు కదా, వాళ్ళు తెలియలేదనేసి మనం కూడా తెలియకుండా ఉండకూడదు కదా. మనకి ఇన్ని సంవత్సరాలు మన దేవుడు లేఖనం మనకి బోధించబడింది. మనకి ఏమర్థమైందంటే ఆయన అన్నీ చేశాడు. అందుకో దేవుడు ఏమన్నాడు, సే, నువ్వు చెప్పు. అవ్వట్లేదా చెప్పు, నా విశ్వాసాన్ని ఇంకా పెంచండి ప్రభా, వృద్ధి చేయండి నా విశ్వాసాన్ని, నా ఫెయిత్ని ఇంక్రీజ్ చేయండి. ఎప్పుడైతే నీ ఫెయిత్ ఇంక్రీజ్ చేస్తుందో అప్పుడు నువ్వు డిక్లేర్ చేసినప్పుడు, ఇక్కడ చాలామంది, ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం కదండి, చాలామంది జీవితంలో నేను ఇలా చెప్పగానే జరిగింది అనేసి అన్న ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, చాలామంది ఉన్నారు కదండి. నేను ఇలా ప్రార్థన చేయగానే దేవుడు చాలా అద్భుతాలు చేశారండి, నేను ఇలా ప్రార్థన చేయగానే అక్కడ ఆ గృహంలో ఇంత అద్భుతం జరిగింది. ఎందుకు? నువ్వు శాసించావు, డిక్లేర్ చేసావు, చేయగానే అక్కడ ఏం జరిగింది? గొప్ప అద్భుతం జరిగింది. డిక్లరేషన్ ప్రేయర్ అండి. మనకి ఇప్పుడు ప్రభు చేసిన దాన్ని మనకి ఎంత ఈజీ చేశాడు తెలుసా? బ్లెస్సింగ్స్ ఆర్ ఈజీ. కానీ మనం ఎలాగంటే ఆ జడ్జిమెంట్ మా మీదే ఉన్నట్టుగా ప్రార్థన చేస్తాం మనం. ప్రభువా ఈ కష్టాల నుంచి నన్ను బయటకు తీసుకురా, తీసుకొచ్చేసాడు ఆయన ఎప్పుడో. ఇంకా నువ్వు ఉన్నావు అక్కడ, ఆగిపోయావు నువ్వు అక్కడ, ఇంకా ఆహాబులాగా మళ్ళీ నడుచుకొని వస్తున్నావు కిందకి. పరిగెట్టు అన్నాడు ఏలియా, పరిగెట్టట్లే, మళ్ళీ నడుచుకొని వస్తున్నా టైం తీసుకోవడానికి సమయం కాదండి. మన దేవుడు ఏది చేశాడో అది మనం కరెక్ట్గా తూచా తప్పకంటే చేస్తాయి. నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తావు, గొప్ప మహిమ కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. సో ఇది చూసినప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ప్రార్థన చేస్తాం కదండి. మనం ప్రార్థన చేసినప్పుడు మనం కొంతమంది ఏంటంటే ఇలాగే చేస్తుంటారు కదా ప్రార్థనలు. ప్రభా నా జీవితంలో ఇదిగో నాయనా నా కుటుంబ జీవితంలో ఆశీర్వదించండి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్తారు. అదంతా ఏంటంటే ఏమి జరగదు, నీ సమయం వేస్ట్ అయిపోద్ది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీ సమయం వేస్ట్ చేసుకోకు. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రార్థన చేయి, గంట సేపు చేయి, మామూలుగా మోకరించేయద్దు అంటలే, మోకరించే చేయి, కళ్ళు మూసుకొనే చేయి. కానీ నీ ప్రార్థన అంతా డిక్లరేషన్గా ఉండాలి. ప్రభు చేసిన దాన్ని నువ్వు పలుకుతూ ఉండాలి నీ ప్రార్థనలో. 1 అవర్ కూడా, 2 అవర్స్ కూడా. నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో నీ జీవితంలో ఏమవుతుందంటే గొప్ప కార్యాలు జరుగుతాయండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సో ఇక్కడ మనం అనేక విషయాలు చూసాయండి. ప్రార్థన ఎలా ఉంటుంది, 2 రకాల ప్రార్థనలు.
ఒకటి ఏంటంటే డిక్లరేషన్ ప్రేయర్, ఇంకొకటి ఏంటంటే నీ సొంత ఆలోచనలతో చేసే ప్రార్థనలు. డిక్లరేషన్ ప్రేయర్లో నీకు రిజల్ట్స్ ఇమీడియట్గా వస్తాయి. డిక్లరేషన్ ప్రేయర్ ఎటువంటిదంటే అండి, అక్కడ పరలోకాన్ని ఇక్కడ భూలోకాన్ని రెండింటిని ఆపరేట్ చేస్తుంది, పరిస్థితులు మారుస్తుంది, నీ అట్మాస్ఫియర్ పరిస్థితులు మారుస్తుంది. అక్కడ ఎప్పుడైతే ఏలియా డిక్లరేషన్ ప్రేయర్ చేశాడో అక్కడ ఏమైంది, అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అయిపోయింది. అవునా కదా? ఏలియా ప్రార్థన చేయగానే ఏమైంది, అక్కడ అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయింది. హెవెన్ అక్కడ స్పందించింది. హెవెన్ అక్కడ రెయిన్ ఆగు అంటే హెవెన్ అక్కడ ఆపింది రెయిన్. ఎందుకంటే డిక్లరేషన్ ప్రేయర్లో నువ్వు ఇప్పుడు మనం చేసే ప్రార్థనలకు ఇంకా ఎక్కువ ఆ దేవుని యొక్క మహిమ ఇంకా నీ జీవితంలో నా జీవితంలో వస్తుందండి. ఎందుకంటే ప్రభు శిలువలో ప్రతిదీ చేశాడు నీ కోసం. ఇప్పుడు ఆయన పునరుద్ధరణ అయిపోయాడు. నువ్వు ఇప్పుడు ఎలా చేయాలంటే ప్రతి ఆశీర్వాదం నీదే. నువ్వు ఇప్పుడు ఎలా చేయాలంటే నువ్వు ఒక పొజిషన్ నుంచి ప్రార్థన చేయాలి. ఎలాగంటే ప్రభు అన్నీ సమాప్తం చేశాడు, కంప్లీట్ చేశాడు, అక్కడి నుంచి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఎలా చేయాలంటే ప్రభు నా జీవితంలో గొప్ప విజయాన్ని ఇచ్చాడు అనే ఒక పర్టికులర్ పొజిషన్లో నుంచి నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు హల్లెలూయా, నువ్వు ఆ పొజిషన్ నుంచి ప్రార్థన చేసినప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావండి. హల్లెలూయా. అందుకోసం ఇక్కడ చూసారా, ఇది లూకా చాప్టర్, లూక్ ఒకసారి 4th చాప్టర్కి వెళ్దాం అండి. లూక్ 4:17కి ఒకసారి వెళ్దాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఒకసారి సిస్టర్ ఓకే చదువుదాం, తర్వాత చదువుదాం ఒకసారి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఎటువంటి కాలంలో ఉన్నామంటే ఆఫ్టర్ ద క్రాస్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం ఎటువంటి కాలంలో డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్లో ఉన్నాం అంటే కృపాకాలంలో మనం ఉన్నాం. అంతే కదండి. ఇప్పుడు మనం ఉన్న కాలం ఎటువంటిది, కృపాకాలం. ఇంకా కృపకాలం ఇంకా ఈ లోకమంతా ఆవరించున్నది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం ఇప్పుడు ఒకసారి చదువుదాం సిస్టర్. కృపాకాలంలో మనం ఉన్నాం. లూకా 4th చాప్టర్ 17th వర్స్. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఓకే సిస్టర్, ఇది ఎందుకంటే ఇది నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. కానీ చాలామంది ఎలా ప్రార్థన చేస్తారంటే ఇంకా ప్రభు మనల్ని ముత్తుతున్నాడు, ఇంకా ప్రభు నన్ను శిక్షిస్తున్నాడు, ఇంకా నన్ను ప్రభు ఇలాగా అంటే నాపై ఉగ్రత ఉన్నది అన్నట్టుగా ప్రార్థనలు చేస్తారండి చాలామంది కదా. ప్రార్థనలు కొంతమంది ఎలా చేస్తారంటే భయం, ప్రభు నన్ను ఇలా చేస్తున్నాడేమో, నన్ను అలా చేస్తున్నాడేమో. అయితే ఒకటి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇది కూడా జరుగుతుంది, కానీ ఎప్పుడంటే ఒక్కసారి మనం ర్యాప్చర్ అయిపోయిన తర్వాత జరుగుతుంది ఇది. అది అందుకోసం ఇక్కడ మనం చదివినప్పుడు అండ్ దేర్ వాజ్ డెలివర్డ్ అంటు హిమ్ ద బుక్ ఆఫ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఎషియాస్ అండ్ వెన్ హీ హ్యాడ్ ఓపెన్ ద బుక్ హీ ఫౌండ్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ రిటర్న్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అపాన్ మీ బికాస్ హీ హ్యాత్ అపాయింటెడ్ మీ టు ప్రీచ్ ద గాస్పల్ టు the poor, he hath sent me to heal the broken hearted, to preach deliverance to the captives. చూసారా ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ నాపైకి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే నన్ను దేని కొరకు పంపించారు, టు ప్రీచ్ ద గాస్పల్ టు ద పూర్, తర్వాత టు హీల్ ద బ్రోకెన్ హార్టెడ్, టు ప్రీచ్ డెలివరెన్స్ టు క్యాప్టివ్స్ అండ్ రికవరింగ్ సైట్ ఆఫ్ ద బ్లైండ్ అండ్ టు సెట్ లిబర్టీ దట్ ఆర్ బ్రూస్డ్, టు ప్రీచ్ ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పి ఒక్కసారి 20th వర్స్ చూద్దామండి. అండ్ హీ క్లోజ్డ్ ద బుక్. దేవుడు చెప్పింది కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇవన్నీ చెప్పి అక్కడ ఏం చేశాడు దేవుడు, బుక్ క్లోజ్ చేశారు. అంతవరకే కొత్త నిబంధనలో, అంతవరకే. ఈ కొత్త నిబంధనలో మనం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్లో ఈ కృపాకాలంలో ఉన్నవారికి అంతవరకే. ప్రతి ఒక్కరు ఎలాగుండాలనేసి ఉన్నదే పైన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దాని నుంచి డెలివరెన్స్ రావాలి అనే గుడ్డు వారికి చూపు రావాలి. అలాగే ఏంటంటే ఏ రోగాలతో అయితే ఉన్నారో ఆ రోగాల నుంచి విడిపించబడాలి. అదే దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే ప్రభు చెప్తున్న మాటలు, ఆ గ్రంథంలో రాయబడిన మాటలు ప్రభు చదువుతూ చెప్తున్న మాటలు అయ్యి అవన్నీ చదివి లాస్ట్లో ఏం చేశాడు, ఈ క్లోజ్డ్ ద బుక్. ఇదే వర్సెస్ మనం ఏషియా 61లో చూద్దామండి. ఏషియా 61లో ఏషియా 61:1-2 చదువుదాం సిస్టర్ ఒకసారి.
సేమ్ వర్సెస్ అండి, కానీ అక్కడ దేవుడు ఇంకొంచెం యాడ్ చేశాడు. అక్కడ ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. చాలు సిస్టర్, చూసారండి ఇక్కడ ఏమన్నా టు ప్రీచ్ ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్ అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు అక్కడ దేవుడు? టు ప్రొక్లెయిమ్, ఇక్కడ చూసారా, టు ప్రొక్లెయిమ్ ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్. చూసారా 61:2లో టు ప్రొక్లెయిమ్ ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్ అండ్ కామా పెట్టాడు అక్కడ దేవుడు. ఇక్కడ ఏమైనా ఉంది? కామా ఉంది. ఇందాకది అక్కడ ఫుల్ స్టాప్. అంటే దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి అక్కడే కృపాకాలంలో ఉన్నప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? క్లోజ్ చేస్తాడు, అక్కడతో క్లోజ్ చేస్తాడు. కానీ ఇక్కడ కామా పెట్టాడు. ఇక్కడ అంటే ఇది ఒక రోజు రాబోతుందండి. కామా పెట్టి ఇక్కడ ఏమన్నా, అండ్ ద డే ఆఫ్ వెనిజెన్స్ ఆఫ్ అవర్ గాడ్, ఇది రాబోతుంది. ఎప్పుడంటే మనందరం ర్యాప్చర్ అయిపోయి మళ్ళీ తిరిగి వస్తాం చూసారా, అప్పుడు ఈ లోకంకి వెనిజెన్స్ వస్తుంది, తీర్పు ఉంటుంది. ఈ లోకం ఎలాగంటే ఉంటుంది, మిలీనియల్ రూల్ ఉంటుంది. అక్కడ ఏంటంటే అదొక అది వేరే సబ్జెక్ట్ కాబట్టి ఎలాగుంటుందంటే అక్కడ వెనిజెన్స్ ఉంటుంది. అక్కడ నువ్వు దేవుడి కోసం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కానీ, దేవుడు అంటే చులకనగా మాట్లాడిన వారికి వాళ్ళందరికీ అక్కడ ఏముంటుందంటే వెనిజెన్స్ ఉంటుంది, శిక్ష ఉంటుంది. దేవుడు కృపాకాలంలో ఇచ్చింది ఒకటే, ఏంటంటే ఆయన డెలివరీ చేయడానికి మాత్రమే వచ్చాడు, డెలివరీ చేసి వెళ్ళిపోయాడు. అక్కడతో బుక్ క్లోజ్ చేశాడు. మనకు కూడా బుక్ క్లోజ్ చేయడం అనేది తెలియాలండి. మన జీవితంలో మనం కూడా ఎలా క్లోజ్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. కొత్త నిబంధనకు వచ్చేసరికి అవి మాత్రమే, నేను డెలివరీ చేసి నేను ఆశీర్వదించి ప్రభు వెళ్ళిపోయాడు, అక్కడితో క్లోజ్. ఇంకా నువ్వు తర్వాత దాన్ని నువ్వు ఇప్పుడు వెంబడించడానికి వీల్లేదు. ఇక్కడ యెషయాలో చెప్తుంది, ఇది ఫ్యూచర్ కోసం చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నాకు తెలిసి ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నెక్స్ట్ రాబోతుంది. కానీ మన వరకు అయితే మాత్రం నువ్వు నేను భూలోకంలో అప్పటికి మనం ఎలా ఉంటామంటే యూ విల్ బి విత్ గ్లోరియస్ బాడీస్. మనకి మన దరిదాపులు కూడా అప్పుడు మనం ఇక్కడ ఉండం కాబట్టి మనకి ఏమాత్రం కూడా సిన్ చేయడానికి అర్హత ఉండదు, మనం చెయ్యం కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఉంటాం కాబట్టి. ఇదేంటంటే తర్వాత వచ్చేది అదంతా వెంజెన్స్. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని పట్టుకొని ఇప్పుడు ఇలా ప్రభు వెంజెన్స్, ఇలాగా దేవుడు ఉగ్రత అనేవి చాలామంది చెప్తుంటారు. దేవుడు ఉగ్రత ఇప్పుడు కాదు, కానీ దేవుడు దిస్ ఈజ్ ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆ యాక్సెప్టబుల్ అనే మాటకి హిబ్రూలో దానికి మామూలుగా గూగుల్లో సెర్చ్ చేస్తే రెట్సాన్ ఇయర్ అని అంటారంట. రెట్సాన్ అంటే ఏంటంటే గాడ్స్ ఫేవర్. ఎటువంటి దేవుడి కటాక్షం పొందుకునే సమయంలో మనం ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎటువంటి సమయంలో మనం ఉన్నామండి? దేవుడు కటాక్షం పొందుకునే సమయంలో. రెట్సాన్. యాక్సెప్టబుల్ అంటే ఏంటంటే హిబ్రూలో రెట్సాన్ ఇయర్ అంట. రెట్సాన్ అంటే ఏంటంటే గాడ్స్ ఫేవర్. ప్రైజ్ ద లార్డ్. సో అటువంటి దినాల్లో మనం ఉన్నాం. మనం చేయవలసిన ప్రార్థనల కోసం నేను చెప్తున్నానండి. నీ ప్రార్థనలు ఎలాగంటే అయిపోయింది అని ప్రార్థన చేద్దాం. మనం ఎన్నిసార్లు ఏ కోణం నుంచి వచ్చినా ఎలాగొచ్చినా సరే మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే, మాటకి మనం హెచ్చరించుకోవాల్సింది ఏంటంటే దేవుడు అన్నీ సమాప్తం చేశాడని నుంచే మనం స్టార్ట్ చేయాలి. అక్కడే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడని ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఒకవేళ జరగట్లేదు అంటే ఇంకా చెప్పు. నువ్వు చెప్తూ ఒకరోజు ఏమవుతుందంటే, ఒకరోజు ఆ మేఘం అనేది 7వ నీకు కనబడినట్టు నీ జీవితంలో అద్భుతం కనబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. చాలామంది చాలా చులకనగా ఎలాగంటే మాట్లాడుతారు, ప్రభు చాలామంది ఏమంటారంటే ప్రభు వచ్చేస్తున్నాడు అన్నాడు కదా. స్కాఫర్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఏంటంటే వెర్రివాళ్ళు లాంటి వారు అనమాట. ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు కాలం ఈరోజు వచ్చేస్తాడు, రేపు వస్తాడు, మేము పుట్టిన కాడి నుంచి వెంటనే ఉన్నాం, మేము యవనస్తుల నుంచి మేము వెంటనే ఉన్నాం, మా యొక్క తాతల ముత్తాతల నుంచి వెంటనే ఉన్నాం, ప్రభు ఎప్పుడు వస్తున్నాడు అనేసి ఎటకారంగా మాట్లాడతారు కొంతమంది. కానీ దేవుడు ఒకరోజు త్వరగా వస్తున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పుడు విన్న మాటలు ఏంటంటే ప్రభు వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు, మనందరం సిద్ధపడాలి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి మళ్ళీ మనం ఏంటంటే లాస్ట్ పార్ట్కి వెళ్దాం అండి. ఒక్కసారి ఆ ఏలియా చేసిన ఆ స్టోరీకి వెళ్దాం. ఒక్కసారి ఏలియా స్టోరీకి మళ్ళీ వెళ్దాం. ఒకసారి 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 25 నుంచి చూద్దామండి. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనం నుంచి.
అప్పుడు ఏలియా బయలు ప్రవక్తల్ని పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద పడవేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరుని పెట్టి ప్రార్థన చేసిరి. గాని ఒక్క మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చువాడు ఎవడనూ లేకపోగా వారు తమ చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయుచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసికొనుచు నుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. హల్లెలూయా. చూసారండి, పాపం కొట్టుకుంటున్నారు కానీ ఒక్కడ కూడా ఆ మాట కూడా ఎవ్వరు కూడా లక్ష్యం కూడా చేయలేని వారు ఒక్కరు కూడా లేరు అని దేవుడు అక్కడ వాక్యం చెప్తుంది. తర్వాత పాట. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. ఒక్కసారి సిస్టర్, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? బలిపీఠాన్ని ఏం చేస్తున్నాడు ఇక్కడ? బాగు అంటే ముందు ఒక బలిపీఠం ఉండేది అక్కడ. ఆ బలిపీఠం ఏమైపోయింది? ముందుది పాడైంది. అంటే అది సరిగ్గా లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ బలిపీఠాన్ని ఇప్పుడు బాగు చేస్తున్నాడు, రిపేర్ చేస్తున్నాడు. తర్వాత చదవండి సిస్టర్. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని. చాలు సిస్టర్. ఇప్పుడు ఏం చేశాడు? ఆ ఆల్టర్ని రిపేర్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 12 రాళ్ళను పెడుతున్నాడు. హల్లెలూయా. ఈ 12 రాళ్ళు ఎవరు? 12 ట్రైబ్స్. ఆ టైంలో ఏలియా ఉన్న ఆ టైంలో ఇశ్రాయేల్ 2గా చీల్చబడింది. తెలుసు కదండి మనందరికీ. ఒకటి నార్త్ ఏంటంటే 10 ట్రైబ్స్ ఏమొచ్చి నార్త్ సైడ్, 2 ట్రైబ్స్ ఏమొచ్చి సౌత్ సైడ్. ఆ 2 ట్రైబ్స్ ఎవరు? జూడా అండ్ బెంజమిన్. సో ఇక్కడ మనకు దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, ఇక్కడ క్రిస్టియన్స్ 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయారండి. క్రిస్టియన్స్ ఎలాగైపోయారు? 2 పార్ట్గా డివైడ్ అయిపోయారు. దేవుని బిడ్డలే కానీ 2గా చీల్చివేయబడ్డారు. 2 మొక్కలుగా కనిపిస్తున్నారు ఇక్కడ. ఒకటేంటంటే నార్త్లో ఉన్నారు, ఇంకొకరు సౌత్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఒకటిగా లేరు. వాళ్ళ భిన్నాలు, వాళ్ళ ఆలోచనలు, నా బోధ నీకు నచ్చట్లే, నీ బోధ నాకు నచ్చట్లే, నీ ఆలోచనలు నాకు నచ్చట్లే, నా ఆలోచనలు నీకు నచ్చట్లే, నీ యొక్క నడవడిక నాకు నచ్చట్లే, నీ యొక్క నడవడిక నాకు నచ్చట్లే. అంటే అటువంటి ఆలోచనలతో ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే యూనిటీ లేదనమాట. యూనిటీ లేదు. అప్పటికి ఎలాగొన్నారంటే ఏలియా కాలంలో, ఆ టైంలో ఆ ముందు కాలంలో ఏమైందంటే వాళ్ళంతా 2గా డివైడ్ అయిపోయారు. 10 ట్రైబ్స్ ఒక ట్రైబు, 2 ట్రైబ్స్ ఒక ట్రైబు. ఇప్పుడు ఈ అన్ని ట్రైబ్స్ ఒకటి అనే దేవుడు ఏం చేశాడంటే, అక్కడ ఏలియా ఏం చేశాడంటే అన్ని రాళ్ళని కలిపి ఒక దగ్గరే పెట్టాడు. హల్లెలూయా. 12 ట్రైబ్స్, 12 స్టోన్స్ అన్ని కలిపి ఏం చేశాడు? ఆయన ఒక దగ్గరే పెట్టాడు. అంటే దేవుడు ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే, నువ్వు ఎవరివైనప్పుడు కూడా, నీకు నచ్చొచ్చు, నువ్వు నాకు నచ్చకపోవచ్చు, మనం ఎవరివైనప్పుడు కూడా మనందరం దేవునితో ఒకటే. ప్రైజ్ ద లార్డ్. మనందరం దేవునితో ఒకటే. రేపొద్దున పరలోకంలో నీ పక్క ద్వారంలోనే, నీ పక్క ఇంట్లోనే నేను ఉంటాను. నువ్వు నన్ను చూస్తావు, నువ్వు నచ్చపోయినా సరే నువ్వు నన్నే చూడాలి, నువ్వు నాకు నచ్చపోయినా నేను నిన్నే చూడాలి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నేను పక్కనే ఉంటాం. ఈ రోజుల్లో ఏంటంటే, తన ప్రార్థన నాకు నచ్చదండి, సరిగ్గా చేయదు, తను ఏదేదో చేసేస్తుందండి, తను ఎలా చేసినా సరే అక్కడే ఉంటుంది, నువ్వు తన ఇంటి పక్కనే ఉంటావు అక్కడ. హల్లెలూయా. అక్కడే ఉంటావు, ఇద్దరు కలిసే ఉంటారు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే, భేదాలు లేవు, ఏమీ లేవు, క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావు, రక్షించబడ్డావు, ఆయన పునరుద్ధాన శక్తి బట్టి నువ్వేం చేయబడ్డావు అంటే ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళిపోబడ్డావు. నువ్వు అక్కడున్నావు. ఇప్పుడు నువ్వేం చేయబడుతున్నావు అంటే అందరూ ఒకటే, ఎవరైనప్పుడు కూడా. అందుకోసం అక్కడ ఏం చేశాడంటే, అక్కడ 10 రాళ్ళని ఒక దగ్గర, 2 రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడే పెట్టలే. 12 స్టోన్స్ని 12 రాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఒకే దగ్గర పెట్టాడు. ఆ బలిపీఠం దగ్గరే పెట్టాడు అందరినీ. నువ్వు దేవుడిలో, అందరం దేవుడిలోనే ఉన్నాం, మనందరం దేవుడి లోపల ఉన్నాం, దేవుడితో ఒకటై ఉన్నాం. ఎవరు వేరు కాదు, ఎవరు డిఫరెంట్ కాదు. నువ్వు ఎక్కువ ప్రార్థన చేసినా అంతే,
తక్కువ ప్రార్థన చేసినా అంతే. హల్లెలూయా. నువ్వు తక్కువ ప్రార్థన చేసావనేసి నిన్ను వేరే ప్లేస్లో పెట్టలే. ఆ రాళ్ళు వేరే దగ్గర ఒక రాయి పెట్టి, నువ్వు ఈ రాయి ఎందుకు ఎక్కడ పెట్టారంటే తక్కువ ప్రార్థన చేశాడు కాబట్టి ఆ రాయి అక్కడ పెట్టానని లేదు. అక్కడ అన్ని రాళ్ళు ఒకే దగ్గర పెట్టాడు, బలిపీఠం దగ్గర పెట్టాడు. ఎందుకంటే దేవుడికి అందరూ కావాలి. దేవుని బిడ్డలు ఎవరు కూడా ఎలాగంటే ఉండాలి. అందుకో దెర్ ఇస్ నో పార్షియాలిటీ ఇన్ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ ద లార్డ్. దెర్ ఇస్ నో పార్షియాలిటీ. ఈ లోకంలోనండి రిచ్ అండ్ పూర్, అక్కడ పార్షియాలిటీ లేదు. వాట్ ఏ వండర్ఫుల్ వరల్డ్ కదా. పార్షియాలిటీ లేని ప్రపంచం అది అక్కడ. అందుకోసం దేవుడు ఇది ఏం చూపిస్తున్నాడంటే 12 రాళ్ళు ఏంటంటే దెర్ ఇస్ నో పార్షియాలిటీ అని చూపిస్తున్నాడు. దెర్ ఇస్ నో పార్షియాలిటీ. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఏంటంటే అందరం ఒకటే. దేవుడు ఈరోజు మన యొక్క ఆలోచనలు మార్చుకోమని చెప్తున్నాడు. అటువంటి తలంపులతో ఉన్నప్పుడు మెయిన్లీ ఏంటంటే మనం కూడుకున్నప్పుడు ఎలాగంటే పక్కనున్న వారి కొరకు మనం వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అన్నప్పుడు కూడా ఒక్కసారి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అలాంటి వాళ్ళైనా, నువ్వు మంచోడివైనా, నువ్వు చెడ్డోడివైనా అందరూ దేవుడిలో ఒకటే. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని ఒకటిగానే చూస్తున్నాడు ఈ లోకంలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నెక్స్ట్ చదువుదాం సిస్టర్. రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసమును మీదను కట్టెల మీదను పోయిడని చెప్పెను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతను చెప్పగా వారు 2వ మారును అలాగు చేసిరి. 3వ మారును చేయడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు సిస్టర్ 36 చదవండి. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున. చాలు సిస్టర్. అస్తమయ నైవేద్యం. ప్రైజ్ ద లార్డ్. ఇస్రాయెల్లో 2 టైప్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఉంటాయండి. ఇస్రాయెల్ దేశంలో 2 రకాలైన సాక్రిఫైస్లు ఉంటాయి. ఒకటి మార్నింగ్ సాక్రిఫైస్, ఇంకోటి ఈవినింగ్ సాక్రిఫైస్. మార్నింగ్ సాక్రిఫైస్ ఎగ్జాక్ట్లీ 9 o'clock ఇవ్వడం జరుగుతుంది. ఒక ల్యాంబ్ని ఇస్తారు ఆల్టర్ దగ్గర. ఈవినింగ్ సాక్రిఫైస్ 3 PM ఉంటుంది. ఈ మార్నింగ్ సాక్రిఫైస్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా 9 AM ఏమవుతుందంటే అక్కడ ట్రంపెట్ బ్లో చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. సో ఇక్కడ ఈవినింగ్ సాక్రిఫైస్ ఇచ్చినప్పుడు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఈ వాక్యం ద్వారా ప్రభు ఆ కలవరిలో ఆయన్ని వధించినప్పుడు, ఆయన్ని ఆ చిత్రహింసలు పెట్టినప్పుడు, ఆయన్ని ఆ మేకులు కొట్టి ఆయన సిలువ పైన వేలాడదీసినప్పుడు ఎగ్జాక్ట్గా మార్నింగ్ 9 AM. ప్రైజ్ ద లార్డ్. ఎగ్జాక్ట్గా మార్నింగ్ 9 AM. ఆ సమయంలో యెరూషలేములో ఆ యొక్క బోర శబ్దం అక్కడ ఊదడం అనేది అక్కడ జరిగింది. హల్లెలూయా. అదే సమయంలో అక్కడ యెరూషలేం పక్కనే మందిరంలో నుంచి బోర శబ్దం అనేది అక్కడ ఆ ట్రంపెట్ సౌండ్ వినపడ్డది. ఓకే. సో మార్నింగ్ సాక్రిఫైస్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ట్రంపెట్ సౌండ్ వినపడ్డదో ఈ యొక్క సాక్రిఫైస్ ఆయన ఏం చేయబడ్డాడంటే నీ పాపాలు, నా పాపాలు, మనందరి పాపాలు ఆయన పైన జడ్జ్ చేయబడ్డాయి. ఆయన పైన జడ్జ్ చేయబడ్డాయి, తీర్పు చేయబడ్డాయి. నీ పాపాలు, నా పాపాలు, అన్ని పాపాలు ఎవరిపైన వేయబడ్డాయి? ప్రభు పైన వేయబడ్డాయి. ఆయన 9 గంటలు మొదలుకొని ఎంతవరకు అండి? 3 వరకు ఆ సిలువలో నీ కోసం నా కోసం త్యాగం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఈ సాక్రిఫైస్ కోసం అంటే ఈవినింగ్ సాక్రిఫైస్ అంటే 3 PM వరకు ఆయన ఎగ్జాక్ట్గా 3 PM వరకు ఆయన సాక్రిఫైస్లో ఆయన నలిగిపోయాడు అనమాట. మన కోసం వేధించబడ్డాడు. హల్లెలూయా. అయితే ఇది మనం చూసినప్పుడు ఆ తీర్పు తీర్చబడినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఎగ్జాక్ట్గా అప్పుడు ఆ మేఘాలు 9 గంటల నుంచి ఆ మధ్యాహ్నం 3 వరకు ఆ మేఘాలు ఎలాగంటే కారు చీకటి అయిపోయి, ఆ ప్రభు ఆ సిలువలో ఎలాడుతున్నప్పుడు కారు చీకటి అయిపోయి, ఆ క్లౌడ్స్ అన్నీ నల్లగా మారిపోయి, ఆ తర్వాత 3 గంటలు అయినప్పుడు అందుకోసమే మనకు ఒక విషయం ఏంటంటే ఎప్పుడైతే సిలువలోకి వెళ్ళిపోయాడో ప్రభు, ఆకాశం అంతా ఏమైపోయిందంటే నల్లగా మబ్బులతో కమ్మేసింది. అంటే మధ్యాహ్నం ఎలాగైపోయింది? చీకటిగా మారిపోయింది. ప్రభు ఎప్పుడైతే పుట్టాడో ఈ లోకంలో అర్ధరాత్రి ఏమైపోయింది? వెలుగుగా మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఎప్పుడైతే భూలోకంలో పుట్టాడో మిడ్-నైట్ ఎలాగైపోయింది? మధ్యాహ్నంగా మారిపోయింది. హల్లెలూయా. అంటే ప్రభు వెలిగించినప్పుడు
మధ్యాహ్నము రాత్రి మధ్యాహ్నంగా మారిపోయింది. అలాగా ఇప్పుడు మనం చూసినప్పుడు ఆయన ఏంటంటే ఆ యొక్క పాపం శాపం అన్నీ ఆయనపై వేసినప్పుడు ఆకాశం అంతా నల్లగా అయిపోయింది. 3 గంటలైంది. 3 గంటలు అయినప్పుడు ఆ మేఘాలు ఏమయ్యాయి? చెదిరిపోతున్నాయి, క్లియర్ అయిపోతుండగా అక్కడ ఏం జరిగిందంటే ఆ సమయంలో క్లియర్ అయిపోతుంటే ఆ తీర్పు అనేది ఆయన ఆ యొక్క 3 గంటల సమయంలో ఆయన ఒక మాట పలికాడు. ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. హల్లెలూయా, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని పలికాడు. అప్పుడు ఆ మేఘాలు అవన్నీ క్లియర్ అయిపోయి ఆ సమయంలో ఆయన దేవుడు ఏదైతే అప్పగించాడో అది ఆయన సమాప్తం చేశాడు. ఆ ఈ సాక్రిఫైస్ ఇప్పుడు ఇది చూసామనుకోండి. ఇప్పుడు ఈ యొక్క రాజుల గ్రంథంలో ఈ సాక్రిఫైస్ ఇక్కడ పెట్టి ఆ ఈవినింగ్ సాక్రిఫైస్ ఆయన ప్రార్థన చేయగానే ఏలియా ఏమైంది? ఆకాశం నుంచి ఏమైంది? ఆ యొక్క అగ్ని వచ్చి ఆ యొక్క సాక్రిఫైస్ని దహించి వేసింది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఏంటంటే అది నేరుగా వచ్చి ఇశ్రాయేల్ ఆ యొక్క సాక్రిఫైస్ని దహించి వేసింది. ఎప్పుడు? ఆ సాయంకాలం సమయంలో వచ్చి దహించి వేసింది. ప్రైజ్ ద లార్డ్. ఆ దహించి వేసినప్పుడు అది ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఆ పాపాలు, ఆ శిక్ష, అదంతా అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయి ఆ యొక్క బలిలో, ఆ యొక్క ఎద్దులో ఏదైతే బలిని ఇస్తున్నారో ఆ బలిలో, ఆ బలి పశువులోకి వెళ్ళిపోయాయి అన్నీ. అప్పుడు ఏమయ్యారు? ఇశ్రాయేల్ అంతా ఏమైపోయారు? ఫ్రీ అయిపోయారు, స్పేర్ అయిపోయారు. వాళ్ళకి విడుదల వచ్చింది. వారి యొక్క ఆ యొక్క బంధకాల నుంచి వారు ఏం చేయబడ్డారు? విడుదల వచ్చింది. అప్పుడు వారికి అద్భుతం చూశారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అదే నువ్వు నేను ఉన్న ఈ కాలంలో ప్రభు ఎప్పుడైతే ఆ యొక్క గొప్ప కార్యం చేశాడో 3 గంటలకి ఆ యొక్క శిలువలో ఆయన ఎత్తబడగానే, ఆ శిలువలో ఆయన మరణించగానే ఆయన ఎప్పుడైతే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పాడో నీకు నాకు ఏమైంది? గొప్ప విడుదల వచ్చింది, గొప్ప అద్భుతం వచ్చింది. నీకు నా కొరకు ఒక హోప్ అనేది దేవుడు తిరిగి మళ్ళీ ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే 2 డిఫరెన్సెస్ అండి పాత నిబంధనకి కొత్త నిబంధనకి. పాత నిబంధనలో మనం చూస్తే ఆ దేవుడు అగ్ని వచ్చి ఈ యొక్క సాక్రిఫైస్ని, ఈ యొక్క బలిని దహించి వేసింది. ద ఫైర్ ఆఫ్ గాడ్ కన్జ్యూమ్డ్ ద సాక్రిఫైస్. ప్రైజ్ ద లార్డ్. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ద సాక్రిఫైస్ కన్జ్యూమ్డ్ ద జడ్జ్మెంట్. అర్థమైందండి? ఈ యొక్క బలి ఏదైతే క్రీస్తు ఏ బలి అయితే అయిపోయాడో ఆ బలి ఏం చేసిందంటే ఆ యొక్క తీర్పుని మింగేసింది. ఆ తీర్పుని ఏం చేసింది? ఆ తీర్పుని ఏం చేసిందంటే డిఫీట్ చేసింది, డిస్ట్రాయ్ చేసింది, మింగింది, కన్జ్యూమ్డ్. ఇంకా నీ మీద నా మీద తీర్పు లేకుండా చేసింది. హల్లెలూయా. పాత నిబంధనకి వెళ్ళినప్పుడు జడ్జిమెంట్ అనేది దహన బలిని కన్జ్యూమ్ చేసింది, ఆ బలిని కన్జ్యూమ్ చేసింది. కానీ క్రీస్తు నీ పాపాలు, నా పాపాలు, నీ శాపాలు, నా శాపాలు, మనందరి పాపాలు, శాపాలు ఏం చేశాడంటే ఆయన బలియాగం బట్టి ఆ యొక్క జడ్జిమెంట్ని ఆయన కన్జ్యూమ్ చేశాడు. ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రాస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు, అటువంటి దేవుడు మనం స్తుతిస్తున్నాం. అందుకోసమే మనం ఏం చేయాలంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు కదండి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన కన్జ్యూమ్ చేశాడు నీ యొక్క తీర్పుని. నీ పైన ఏదైతే నీకు వ్యతిరేకంగా తీర్పులు నీ మీద ఉన్నదో ఆ తీర్పుని ఆయన ఏం చేశాడు? ఆయన బలియాగం బట్టి ఆయన ఏం చేశాడంటే దాన్ని కన్జ్యూమ్ చేశాడు. అంటే దాన్ని డిఫీట్ చేశాడు, దాన్ని ఓడించాడు. అది నీకు ఇంకా తీర్పు అనేది లేకుండా చేస్తాడు ఆయన సిలువలో. ప్రైజ్ ద లార్డ్. ఇంకా నీ మీద తీర్పు పనిచేయదు అని దేవుడు అక్కడ ఈ యొక్క సాక్రిఫైస్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ సాక్రిఫైస్ అటువంటి సాక్రిఫైస్ అక్కడ 9 AM స్టార్ట్ అయింది, 3 PM ముగించింది. అక్కడ ప్రభు కూడా కల్వరిలో అదే స్టార్ట్ చేశాడు. ఆ కల్వరిలో జరిగింది కూడా అదే. ద సాక్రిఫైస్ హ్యాస్ కన్జ్యూమ్డ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ యూ అండ్ మైన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకోసమే మనం ఏం చేయాలంటే మన ప్రార్థనలు మార్చాలండి. మన ప్రార్థన చేసే విధానాలు మార్చాలి, మన ఆలోచనలు మార్చాలి. ప్రభా నువ్వు చెయ్యని చెప్పడానికి మనం ప్రతిసారి ఆ రకమైన ప్రార్థనల నుంచి మనం బయటకు రావాలి. నువ్వు చేసేసావు, సిలువలో నువ్వు చేసావు, ఇదిగో నాయన ప్రభా నాయన నువ్వు చేసిన గొప్ప కార్యములు బట్టి మీకు స్తోత్రం. అప్పుడే నువ్వు దేవుడితో ఒకటే ఉంటావు, లైన్ అప్ అయి ఉంటావు, దేవుడితో అలైన్ అయి ఉంటావు. అప్పుడు దేవుడి కార్యాలు నీ జీవితంలో చూస్తావు. హల్లెలూయా. అందుకోసం యోబు గ్రంథం ఒకసారి చూద్దండి. యోబు 22:38. నువ్వు డిక్లేర్ చేసినప్పుడు నీ జీవితంలో ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి ఒకసారి చూద్దాం. నిర్దోషి కానివానినైనను ఆయన విడిపించు. యోబు 22:38. 38. సారీ 28. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రైజ్ ద లార్డ్. అది కేజీవీలో ఒకసారి చూద్దామండి. చూస్తారా? దౌ షల్ ఆల్సో డిక్రీ ఎ థింగ్ అండ్ ఇట్ షల్ బి ఎస్టాబ్లిష్డ్ అంటూ ది.
ఎప్పుడండి మనం డిక్రీ చేసినప్పుడు ఏమవుతుంది? అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎప్పుడైతే శాసిస్తావో అది నీ జీవితంలో ఏమవుతుంది? ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు తర్వాత ఏం జరుగుతుంది? అండ్ ద లైట్ షెల్ షైన్ అపాన్ దై వేస్. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నీ జీవితంలో ఏమవుతుంది? వెలిగించబడుతుంది నీ జీవితం. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు? నువ్వు డిక్లేర్ చేసి ప్రార్థన చేసినప్పుడే. ప్రభు శిలువలో ఏ కార్యాలైతే నీ కొరకు చేస్తున్నాడో అవన్నీ నువ్వు నమ్మి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎస్టాబ్లిష్ అవుతావు. నువ్వు ఎస్టాబ్లిష్ అయినప్పుడు నీలో నుంచి అండ్ ఆ లైట్ ఏమవుతుంది అంటే, ఏ లైట్ అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ లైట్ వచ్చి నీ యొక్క అన్ని విషయాల్లో వెలిగించబడుతుంది. గొప్ప కార్యాలను నువ్వు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత వరుసకు ఒకసారి వెళ్దాం. 29th. అప్పుడు నిన్ను మనుషులు, వెన్ మెన్ ఆర్ క్యాష్ డౌన్ దెన్ దౌ షల్ సే దేర్ ఈజ్ లిఫ్టింగ్ అప్. హల్లెలూయా. అప్పుడు నువ్వు వెలిగించబడినప్పుడు మనుషులు నీకు వ్యతిరేకంగా ఏమంటారంటే, వాడు దేనికి పని చేయడు, వాడు వ్యర్థం, వేస్ట్, ఇదేదో అన్నాడు అనుకోండి. అప్పుడు నువ్వేం మాట్లాడతావు? దేర్ ఈజ్ లిఫ్టింగ్ అప్. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చదవండి సిస్టర్ తెలుగులో అది. పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు. అయ్యా, నువ్వు పడద్రోయబడినప్పుడు ఏమంటారు? మీదు చూచెదనందువు. మీద లిఫ్టింగ్ అప్. నేను ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నాను అని నువ్వు చెప్తావు. ప్రైజ్ ద లార్డ్. ఇదండి ప్రార్థన చేసే విధానం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే త్రోయబడతావు, నువ్వు ఎప్పుడైతే నీ మీద వ్యతిరేకంగా పనులు, నీ ఆఫీస్లో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, లేదా నీ స్కూల్లో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, లేదంటే నీ యొక్క చుట్టుపక్కల ఉన్న స్థలంలో నీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, అయితే నువ్వు చెప్పవలసిన మాటలు ఏంటంటే, ఐఎమ్ లిఫ్టింగ్ అప్. అంతేగాని ప్రభా ప్రభా ఇప్పుడు ఇలాగే మాట్లాడుతున్నా నా కోసం, దిగిరా వచ్చి వాళ్ళతో మాట్లాడాను అన్నావు అనుకో, దేవుడు దిగొచ్చినా ఏం చేయలేడు నీ కోసం. చేసి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నాడు, తీర్పు ఇవ్వడానికి రాబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నీ ప్రార్థన చేసే విధానం మార్చుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.